Good evening, all of you. Today, class number is the 23, dimension of the vector space and dimension of the subspace. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఐఐటి జామ్ క్వశ్చన్స్ కానీ సిఎస్ఐఆర్ గేట్ సియుసెట్ ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ టిఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎనీ ఎంట్రన్స్ అండి ఇంత సియుసెట్ ఆల్సో సిపి గేట్ ఆల్సో గ్యారంటీ క్వశ్చన్ ఇన్ దిస్ టాపిక్. సో సింపుల్ గా మీరు క్రాక్ చేయొచ్చు, కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, ఫార్ములా ఎలా డిరైవ్ అవుతుందో మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్ లో ఈ క్వశ్చన్ డిస్కషన్ చేయడం జరిగింది. ఇది కన్సిడర్ ద వెక్టార్ స్పేస్, ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ద ఇట్స్ ఫాలోయింగ్ సబ్ స్పేసెస్. ఫస్ట్ ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని W1 ఇచ్చాడు. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని W2 ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత సెట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ మ్యాట్రిసెస్ హూజ్ ట్రేస్ ఇస్ ద జీరో అని అన్నాడు. ట్రేస్ మీన్స్ సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఇస్ ద జీరో. అలా అయినప్పుడు మనకి ఏమవుతుంది, డైమెన్షన్ ఏమవుతుంది అనేది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ లో ఎక్కువగా రిపీటెడ్ అవుతున్నటువంటి క్వశ్చన్స్, అంటే ఎక్కువ రిపీట్ కావడానికి ఛాయిసెస్ ఉన్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పరిశీలిస్తే కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ సిమెట్రిక్ హెర్మిషియన్, స్క్యూ హెర్మిషియన్, తర్వాత నల్ స్పేస్ కి సంబంధించిన డైమెన్షన్, వీటిని అడిగి కొన్ని రిస్ట్రిక్షన్స్ మెన్షన్ చేస్తాడు. గ్యారంటీ క్వశ్చన్ అయితే ఉంటుందండి ఐఐటి జామ్ లో. క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు మీకు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈజీగా క్వశ్చన్ క్రాక్ చేస్తారండి, పెద్ద విషయం ఏమి కాదు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ప్రూఫ్ డిస్కషన్ చేసాము, మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ అవుతుంది అన్నట్లు ఉద్దేశంతోన, కొద్దిగా గ్యాప్ వచ్చింది వన్ డే కాబట్టి ఆ ఉద్దేశంతోన రివిజన్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, సొల్యూషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఏ, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే W1 ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు W1? ఏ అనేటువంటిది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎలాంటి స్క్వేర్ మ్యాట్రిక్స్, దేనికి చెందుతుంది అంటే సెట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్స్. ఈ మ్యాట్రిసెస్ ఏమైతే ఈ స్క్వేర్ మ్యాట్రిసెస్ అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్ లేదా ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ ఫర్ ఆల్ ఐజే, లేదా ఏఐజే మైనస్ ఏజేఐ ఈజ్ ఈక్వల్ టు 0 అనొచ్చు, లేదా ఏ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ద W1? ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఈ సబ్ స్పేస్ అవుతుంది అని మనకు తెలుసు. అయితే డైమెన్షన్ ఆఫ్ ద W1 ఎంత అంటున్నాడు ఇక్కడ క్వశ్చన్. సరే, ఎనీవే మనం తీసుకున్నటువంటి క్వశ్చన్ కి ఫార్ములా ఎలా డిరైవ్ చేస్తున్నాం? సింపుల్ గా ఒక 2x2 మ్యాట్రిక్స్ నుంచి మనం తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ స్పేస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. వెక్టార్ స్పేస్ ఏమి ఇచ్చాడు? V ఈజ్ ఈక్వల్ టు MN/R. మరి ఈ వెక్టార్ స్పేస్ యొక్క డైమెన్షన్ ఎంత అవుతుంది? డైమెన్షన్ ఆఫ్ V ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n. ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిసెస్ కాబట్టి n ఇంటూ n ఏమవుతుంది? n² ఇస్ ద డైమెన్షన్. ఇది పక్కకు పెట్టేసేయండి. లెట్ నేనేం ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను అంటే చూడండి, లెట్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఏది? 2x2 మ్యాట్రిక్స్. అది కూడా సిమెట్రిక్ కావాలంటే W1 కి చెందేటట్లు తీసుకుంటున్నాను. A11 అని రాయొచ్చు, ఇక్కడ A22 అని రాయొచ్చు. ఇది ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ కాబట్టి A12. సిమెట్రిక్ అంటే A12 కాస్త ఇక్కడ కూడా ఏం కావాలి? A12 కావాలి. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద W1 అంటున్నాను. ఎందుకు W1 అవుతుంది సార్ అంటే ఇక్కడ కావాల్సి చూడండి, ఏ ట్రాన్స్పోర్ట్ చేయండి, అటు వరుసల్ని నిలువు వరుసలుగా రాయండి. మీరు ఫస్ట్ రోని ఫస్ట్ కాలం గా రాయండి, A11 A12. ఈ రోని కాస్త ఈ కాలం గా రాస్తున్నాను, ఈ సెకండ్ రోని కాస్త సెకండ్ కాలం గా రాస్తున్నాను. రాస్తే మనకి ఏమవుతుంది? మళ్ళీ A12 A22 డస్ నాట్ చేంజ్, సేమ్ ఏనే వచ్చింది మనకి. చూడండి, ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది కాబట్టి ఏ ఇస్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్, W1 కి చెందుతుంది మనకి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఏ ఏముంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే A11 A12 A12 A22. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ రోలో చూడండి, ఫస్ట్ రోలో రో 1 లో నెంబర్ ఆఫ్ అన్నోన్స్, నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్, తెలియనటువంటివి ఏమున్నాయి ఇన్ ద మ్యాట్రిక్స్ లో? ఏమున్నాయండి తెలియనటువంటి ఎంట్రీస్? ఎన్ని ఉన్నాయి? A11 A12 అంటే 2 ఉన్నాయి. సో కౌంట్ అయింది, కౌంట్ కాకూడదు. రో 2 లో చూడండి,
రో 2 లో చూస్తే A12 ఇస్ ద క్యాన్సల్, ఎందుకంటే రో 1 లో కౌంట్ అయిపోయింది మనకు. రో 2 లో A12 తీసుకోకూడదు, ఉన్నది ఒకటి A22. కాబట్టి నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్ ఇన్ ద రో 2, నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్ ఇన్ రో 2. రో 2 లో ఎన్ని 1 ఉంది. ఓకే, మొత్తం అన్నోన్ ఎంట్రీస్ ఉన్నాయి దీని నుంచి 1 + 2 = 3. సరే, అక్కడ పక్క కట్టేసి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్, లెట్ ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. 3/3 మ్యాట్రిక్స్ అంటే మనకి ఇట్లా కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఇలా తీసుకోవడం రావాలండి. ఎగ్జామ్ లో సింపుల్ గా క్రాక్ చేయొచ్చు మనం. జస్ట్ ఇట్లా కౌంటర్ ఎగ్జాంపుల్ సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాయడం వస్తే చాలు. A22 A33 మ్యాట్రిక్స్ అంతేనండి, కష్టం. డైమెన్షన్ టాపిక్ అయిపోయినట్లే, టక్కున ఆన్సర్ పెట్టేయచ్చు మీరు. ఇక చూడండి, A11 ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమైతాయి? ఇది A22, ఇది ఏమవుతుంది? A33. ఇక్కడ సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి, దీని ఇమేజ్ ఇక్కడ ఉంటుంది అంటే A12. దీని ఇమేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పడుతుంది, ఏమడుతుంది? A13. దీని ఇమేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పడుతుంది అంటే A23. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. సో కాల్స్ చెక్ చేసుకోండి మీరు. A ట్రాన్స్పోర్ట్ = A అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W1. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎందుకు అవుతుంది అని అంటే A ట్రాన్స్పోర్ట్ = A అవుతుంది. అడ్డు వరుసలు నేను నిలువు వరుసలుగా రాస్తే మళ్ళీ ఏనే వస్తుంది, చెక్ చేసుకోండి కావలిస్తే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? A33 లో చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఇక్కడ చూడండి, A33 లో A11 ఉంది, ఇక్కడ A12 ఉంది, ఇది A13, ఇది A12, ఇది A22, ఇది A23, ఇది A13, ఇది A23, ఇది A33. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఫస్ట్ రోలో ఇది రో 1. ఈ రో 1 లో అన్నోన్ ఎంట్రీస్ ఇన్ R1. R1 లో ఎన్ని ఉన్నాయండి అన్నోన్ ఎంట్రీస్? A11 1 2 3. సో 3 ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ రో చూడండి, అన్నోన్ ఎంట్రీస్ ఇన్ రో 2. అన్నోన్ ఎంట్రీస్, తెలియనటువంటి ఎంట్రీస్ ఇన్ రో 2. రెండో అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయండి? ఆల్రెడీ 1 2 కౌంట్ అయిందండి, దిస్ ఇస్ ద క్యాన్సర్. సో మిగిలిన ఎన్ని? 2. సో 2. సో R3 లో చూడండి, ఇక్కడ అన్నోన్ ఎంట్రీస్. రో 3 లో అన్నోన్ ఎంట్రీస్ ఇన్ రో 3. రో 3 లో ఎన్ని ఉన్నాయి చూడండి, A13 కౌంట్ అయింది. A13 ఎక్కడ కౌంట్ అయింది? ఫస్ట్ రోలోనే కౌంట్ అయింది. సో కాబట్టి క్యాన్సల్. ఇది సెకండ్ రోలో కౌంట్ అయిందండి, ఇది రో 2 లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? రో 1 లో ఉంది కాబట్టి క్యాన్సల్. ఇది క్యాన్సల్. సో మిగిలింది ఒకటే ఇది. సో ఈ మూడింటి నుంచి మనం ఇలానైనా రాయొచ్చు, లేదా కింద నుంచి పైకి తీసుకెళ్తే పైన ఏం రాయొచ్చు? 1 2 3 అని రాయొచ్చు, ఎలానైనా రాయొచ్చు. ఈ రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చు? 1 + 2 + 3 = ఎంత అవుతుందండి మనకి? ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, 1 + 2 3, 3 + 3 6. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా మనం n/n మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకో, సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W1. అంటే మనకి ఏమవుతుంది? A ట్రాన్స్పోర్ట్ = A అవుతుంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దీని మీనింగ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే రైట్. ఇక్కడ చూడండి, మరి ఏముంది ఇక్కడ? AN/N. ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను గమనించాను. వి అబ్జర్వ్ దట్ 2 2 తీసుకుంటే 1 + 2 చేశాను, 3 3 తీసుకుంటే 1 + 2 + 3 చేశాం. మరి NN తీసుకుంటే ఏమని రాయాలండి ఇక్కడ? 1 + 2 + 3 + 4 అప్ టు సో ఆన్ ఎక్కడి వరకు అండి? n వరకు. ఇదేంటంటే n సహజ సంఖ్యల మొత్తమే కదండి, సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్సే కదండి, సమ్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్. సో సమ్మేషన్ n, ఇట్ ఈస్ డినోటెడ్ బై, ఇట్ ఈస్ నథింగ్ బట్ n × n + 1 అపాన్ 2 అని చెప్తాం. అంటే therefore dimension of W1 is equal, ఏమని రాయొచ్చు? n × n + 1 అపాన్ 2 అని రాయొచ్చు.
దీన్ని ఏమని రాయొచ్చు, లోపలికి ఎన్ని మల్టిప్లై చేస్తే n² ప్లస్ n/2 అని రాయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? హలో, ఇక్కడ చూడండి, మనం ఇంకా చూడండి 1+2 అని అంటే ఇక్కడ n వాల్యూ ఏముందండి మనకి, ఇక్కడ n వాల్యూ ఈజ్ ద 2 అని ఉంటుంది కదా. సో కాబట్టి n × n+1/2 మీరు సబ్స్టిట్యూషన్ చేయండి, ఎందుకంటే ఇట్ ఈస్ ద A is the 2/2 matrix comparison with n/n matrix. Symmetric is symmetric. Symmetric అయితే n వాల్యూ ఎంత 2 కాబట్టి 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 + 1/2 2 2 to the cancel 2 + 1 is the 3. ఇక్కడ చూడండి 3/3 matrices ఇచ్చాడు అనుకోండి, సిమెట్రిక్ matrices A 3/3 matrix. It is a comparison with n/n matrix. సో ఇప్పుడు మనకు డైమెన్షన్ ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అని అంటే n × n+1/2. ఇప్పుడు చూడండి 3 × 3 + 1/2. ఇట్ ఇస్ 3 + 1 4 2 1 జా 2 2 జా 3 2 జా ఇట్ ఇస్ 6 వచ్చిందండి. ఏంటండి 6 వచ్చిందా? ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఈజ్ ఇట్ క్లియర్? హలో, ఓకే. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అండి. బి చూడండి ఎలా మనకు ఫార్ములాస్ డిరైవ్ అవుతున్నాయి అనేవి ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామినేషన్ లో చాలా వరకు JLDLs అట్లాంటి ఎగ్జామ్స్ లో కూడా అడుగుతున్నాడండి. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ లో ఏదైనా కానివ్వండి, అది NTA కండక్ట్ చేయని, ఏ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేయని, ఏ యూనివర్సిటీ కండక్ట్ చేయని, ఖచ్చితంగా డైమెన్షన్ మీద 100% ప్రాబ్లం పడుతుంది. డైమెన్షన్ ఆఫ్ W1 + W2, డైమెన్షన్ ఆఫ్ W1 * W2, డైమెన్షన్ ఆఫ్ W, ఇలా మనకు ఎక్కడ డైమెన్షన్ ఆఫ్ U/V, ఇలాంటి క్వశ్చన్స్ గ్యారంటీ క్వశ్చన్స్ పడతాయి. నల్ స్పేస్ డైమెన్షన్. సో అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బికి సంబంధించింది మనకు W2 అని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు W2 సార్ క్వశ్చన్ అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ A అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్, n/n స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ద బిలాంగ్స్ టు Mn. ఇది n అంటే n/n అని అర్థం. ఓవర్ R మీన్ రియల్ ఫీల్డ్ అని అర్థం. ఒకవేళ సార్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఫీల్డ్ ఈజ్ ద కాంప్లెక్స్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇలా ఇచ్చాడు సార్, W = ఇలా ఇచ్చాడు. A అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ సార్. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా దేనికి చెందుతుంది సార్ అంటే చాలా చక్కగా మెన్షన్ చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు? Mn ఓవర్ C అని అన్నాడు సార్. సచ్ దట్ A అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. అండ్ ఫర్ ఆల్ Aij ఈజ్ ద బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్స్ అని అన్నాడు సార్. ఫీల్డ్ ఈజ్ ద కాంప్లెక్స్, ఎంట్రీస్ ఈజ్ ద రియల్ నెంబర్స్, ఇలా అన్నాడు సార్. మరి డైమెన్షన్ ఏంటి సార్ అని అంటే మనకు కన్వర్ట్ చేయడమేనన్నా. అవి ఏఐజేలు ఓకే, సీనేనన్నా, కాంప్లెక్స్ నెంబర్స్ అనుకుందాం. ఇక్కడ 1 minute అండి, అంతే. మనకు ఫీల్డ్ ఇలా అడిగాడు అంటే ఏమనొచ్చు ఇక్కడ అంటే డైమెన్షన్ ఆఫ్ M సెట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కదా. ఇక్కడ మనం తీసుకుంది W అని అంటే మనం ఓవర్ R కి మారితే C/R ఎంతనన్నా డైమెన్షన్ ఆఫ్ C/R ఎంత? 2 సార్. 2. కాబట్టి R లోకి మనం ఇంట్రడ్యూస్ చేస్తే అంటే C/C R అని ఉంది కదా, C/C లోకి మార్చినా కూడా మనం డైమెన్షన్ ని అలా మార్చేసేయచ్చు. 2 × డైమెన్షన్ ఆఫ్ W1. సో ఇక్కడ 2 × డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత ఉంది? n² + n/2 అని ఉంది. సో 2 2 క్యాన్సల్. సో ట్రిక్ రాయిస్తానండి ముందు, డోంట్ వరీ. n² + n, లేదా దీన్ని సింపుల్ గా కింద n × n+1 అని మెన్షన్ చేస్తాడు. ఇవి వచ్చినప్పుడు నేను మెన్షన్ చేస్తాను, డోంట్ వరీ. ఇలా వస్తే ఎలా చేంజ్ చేయాలంటే వీ కెన్ యూటిలైజ్ దిస్ ట్రిక్. ఈ ట్రిక్ ను వాడి నేను మార్చుకోవడం మీకు చూపిస్తాను ప్రాబ్లమ్స్, డోంట్ వరీ. ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఏమని అన్నాడంటే A is the skew symmetric matrix అంటే A is equal to -A transport, లేదా ఇంకేమనొచ్చు A transport is equal to అంటే A dash is equal to డాష్ లని మెన్షన్ చేస్తాడు. మళ్ళీ మీరేం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. -A లేదా A dash plus A is equal to 0 లేదా R Aij is equal to -ji for all ij, లేదా చూడండి ఎన్ని రకాలుగానైనా అడగొచ్చు. మనకు
సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటో తెలిసి ఉంటే సరిపోతుంది. ji is equal to 0 for all ij, లేదా A is skew symmetric matrix. A is skew symmetric matrix. ఇలా నన్ను అడగొచ్చండి క్వశ్చన్. మనకు కొద్దిగా ఫామ్ చేంజ్ చేసిస్తే లెక్క చేయలేకపోతాం. మనకు మీనింగ్ తెలుసుకొని ఉండాలి. అది ఎన్ని రకాలుగా పాసిబుల్ ఇంతవరకు అడిగాడు, ఎన్ని రకాలుగా అడిగే ఛాయిస్ ఉంది, అన్ని రకాలుగా అడిగినా నువ్వు చేసేటట్లు క్వశ్చన్ చిన్నగా తెలిసిందే ఉంటుంది. కొద్దిగా క్వశ్చన్ మార్చి ఇచ్చేసరికి మనం చేయలేము. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నేను ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. వెక్టార్ స్పేస్ ఏమి ఇచ్చాడు సార్ అంటే v is equal to mn/n over r అని ఇచ్చాడు. మరి దీని డైమెన్షన్ ఎంత సార్ అంటే డైమెన్షన్ ఆఫ్ ద v is equal to n into n. we know that very well. సో n స్క్వేర్ అది పక్క పెట్టేసేయండి. ఇప్పుడు లెట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏం తీసుకుందాం సార్ అంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఏ అనే మ్యాట్రిక్స్, ఇది 2x2 మ్యాట్రిక్స్. ఇది ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి చాలా జాగ్రత్త. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్తే ఏం చెప్పాను? ఆల్ డయాగోనల్ ఎంట్రీస్ ఆర్ జీరోస్ ఉండాలి సార్ అని చెప్పాను. మస్ట్ బి. ఎందుకు సార్ డయాగోనల్ ఎంట్రీస్ జీరో ఉంటాయి అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను తీసుకుంటాను, ఇక్కడ సైడ్కి రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గా aij is equal to -aj కదండి. ఫర్ ఆల్ ij అని అన్నా, ఫర్ ఆల్ ఏమన్నా ij అని అన్నా. సరే బాగుంది సార్. ఫర్ ఆల్ 1 minute, ఫర్ ఆల్ ij i, j అని అన్నారు సార్. నేను ఇప్పుడు పుట్ i is equal to j సార్. మరి అలాంటి సందర్భంలో ఏమైతుంది? i is equal to j. రెండు ఈక్వల్ కాకూడదని ఏం లేదు కదా, ఈక్వల్ కావచ్చు, నాట్ ఈక్వల్ కావచ్చు. నేను ఈక్వల్ అయిన సందర్భంలో మాట్లాడుతున్నాను. మాట్లాడితే LHS సైడ్ ai అవుతుంది, RHS సైడ్ -ai అవుతుంది. సో ఇతలకి తీసుకొస్తే ఏమవుతుంది? ai ప్లస్ ai is equal to 0. అప్పుడు 2ai is equal to 0 అవుతుంది. మరి 2 is the not equal to 0 అన్నప్పుడు ai ఏమవుతుంది? is equal to 0. ai అంటే ఏమేమి కావచ్చు బిడ్డ? a11 is equal to 0, a22 is equal to 0, a33 is equal to 0, up to so on ann is equal to 0. ఇవేంటివి నాన్న? ఆల్ డయాగోనల్ ఎంట్రీసే కదా నాన్న ఇవన్నీ కూడా. ఆల్ డయాగోనల్ ఎంట్రీస్, ఆల్ diagonal entries are zeros. కాబట్టి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్తే మనకి ఏంటిది? ఆల్ డయాగోనల్ ఎంట్రీస్ ఖచ్చితంగా ఏముండాలి? మస్ట్ బి 0 ఉండాలి. అది చెక్ చేసుకోవాలి, అది చెక్ చేసుకోవాలి సార్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ కాదు, స్క్యూ సిమెట్రిక్ సిమెట్రిక్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. మనకు పాసిబుల్ అక్కడ ప్రాబ్లం అవుతుంది. అందుకే డైమెన్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. హలో హలో, వాయిస్ ఇస్ క్లియర్? హలో, రైట్. కాబట్టి డయాగోనల్ ఎంట్రీస్ ఏముంటాయి నాన్న? వికర్ణంలో ఉన్నటువంటి, అంటే మాత్రికా వికర్ణంలో ఉన్నటువంటి, మాత్రికా వికర్ణం అంటే ఇలా డయాగోనల్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా ఇట్లా 0 0 రాసిన అవన్నీ జీరోస్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వాయిస్ ఇస్ నాట్ క్లియర్. హలో, క్లియర్ సార్, ఇట్స్ క్లియర్ సార్. నాన్న నీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, ఒకసారి చూసుకున్నాను. రైట్, ఇక్కడ చూడండి నాన్న, ఇది ఏమంటాం? ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ a12. ఇది ఏమవుతుంది సార్ అంటే -a12 అవుతుంది. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో ఏమవుతుంది? +a12 అవుతుంది. కానీ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో మైనస్ వస్తుంది, -a ట్రాన్స్పోర్ట్ రావాలి కాబట్టి -a12. ఇక్కడ చూసుకోండి సార్, ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఎందుకు సార్ అంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు W2 అవుతుంది సార్. ఎందుకు అవుతుంది సార్ అంటే ఇక చూడండి, ట్రాన్స్పోర్ట్ చేస్తాను చూడండి, అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా రాస్తున్నాను. అంటే చూడండి, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాయండి. ఫస్ట్ కాలంగా రాస్తే ఏమవుతుందండి? ఇది 0, ఇది a12 సార్. వినపడలేదు సార్. సెకండ్ కాలంగా డినోట్ చేయండి. సెకండ్ కాలంగా డినోట్ చేస్తే మనకి ఏమవుతుంది? -a12, ఇట్ ఈస్ ద 0. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, నేను మైనస్ కామన్ తీస్తాను చూడండి, ఈ మ్యాట్రిక్స్ నుంచి మైనస్ కామన్ తీయండి, లేదా మైనస్ మల్టిప్లై చేయండి, లేదా మైనస్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఇది 0 0గానే ఉంటుంది. ఇది -a12 కాస్త +a12 అవుతుంది, ఇది +a12 కాస్త -a12 అవుతుంది, ఇది 0 అవుతుంది. సో కాబట్టి మళ్ళీ ఏం మిగిలింది? మైనస్ ఆఫ్ దిస్ ఇస్ ద a. చూడండి, a ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు -a, లేదా a ఈజ్ ఈక్వల్ టు -a ట్రాన్స్పోర్ట్, లేదా
ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోర్ట్. సో వచ్చేసింది మనకు. అంటే ఖచ్చితంగా W2కి చెందుతుంది మనం తీసుకుంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. మరి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ చూడండి A22 మ్యాట్రిక్స్ లో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 0 A12 మైనస్ A12 ఇది 0. చూడండి ఫస్ట్ రోలో చూడండి, రో 1 లో చూడండి నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్ నాన్న, నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్. ఎన్ని అన్నోన్ ఎంట్రీస్ ఉన్నాయి తెలియనటువంటివి? ఇన్ R1 ఈజ్ ఈక్వల్ టు 1. సో R2 చూడండి, ఇది రో 2. ఈ రో 2లో నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి అన్నోన్ ఎంట్రీస్ ఇన్ R2. R2లో నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్ అంటే ఆల్రెడీ R1 లో కౌంట్ అయిందండి. దిస్ ఈజ్ ద R1 లో కౌంట్ అయింది A12. R1 లో కౌంట్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద క్యాన్సల్. సో 0. సో టోటల్ గా ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 0 ప్లస్ 1, దిస్ ఇస్ ద 1. సార్ మీరు ఎలా చెప్తున్నారు అని అంటే ఏం లేదన్న, A12ని కామన్ తీయండి. ఫర్ ఎగ్జాంపుల్ A12ని కామన్ తీస్తే మనకి మ్యాట్రిక్స్ ఇక్కడ ఏమవుతుంది? 0 1 -1 0. ఇది ఒక మ్యాట్రిక్స్ అంటే ఇది బేసిస్ అవుతుంది. A2/2 మ్యాట్రిక్స్ ఇది బేసిస్ అవుతుంది. ఓన్లీ 1 సింగిల్ బేసిస్ వచ్చింది కాబట్టి డైమెన్షన్ ఇస్ ద 1. 2/2 ఇస్తే సెట్ ఆఫ్ ఆల్ 2/2 మ్యాట్రిక్సెస్, సెట్ ఆఫ్ ఆల్ 2/2 సెట్ ఆఫ్ ఆల్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ whose ఆర్డర్ ఇస్ ద 2/2 అని అన్నాడు అనుకో, డైమెన్షన్ ఎంత అంటే 1 అని రాసేసేయాలి మీరు ఇమీడియట్ గా. సార్ మరి 3/3 ఇస్తే ఎట్లా సార్? ఇక్కడ చూడండి 3/3 మ్యాట్రిక్స్. ఒకసారి 6/6 మ్యాట్రిక్స్ ఇచ్చాడండి IIT జామ్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో. నేను అవన్నీ చెప్తాను, డోంట్ వరీ. మీరు జస్ట్ కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోండి, నేను ఏం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. A11 ఇది A12 ఇది A13. ఇక్కడ అంటే A11 0 కదండి. డయాగోనల్ ఎంట్రీస్ ఏమి ఉండాలని చెప్పాను? జీరోస్ ఉండాలని చెప్పాను. ఎస్, ఇది 0 ఇది 0 ఇది 0. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటాను? సెకండ్ రోలో థర్డ్ కాబట్టి -A23 అని తీసుకున్నాను అనుకోండి. ఇది ఏమవుతుంది సార్ అంటే ఇక్కడికి రావాలి. ఇది ఏమవుతుంది? అక్కడ ప్లస్ పెట్టాను కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టండి. మీరు ఎలా రాసుకోవచ్చు 1 2. ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం అండి, చిన్నగా 1 మినిట్, ఎందుకంటే అది కొద్దిగా కిందికి రాశాను, మీకు సెట్ అయిపోతుంది కరెక్ట్ గా రాస్తే. ఇది ఎరేజర్, ఒక్క నిమిషం అండి, ఎరేజర్ సెట్. ప్లస్ A12 రాశాను కాబట్టి ఇది -A12 అని రాస్తాం. ఇక్కడ ప్లస్ A13 రాసాం కాబట్టి -A13 అని రాయొచ్చు. ఇక్కడ -A23 రాసాం కాబట్టి ప్లస్ A23 రాయండి. సింపుల్. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అలా ఉంటుందండి. ఇట్ ఈస్ ద బిలాంగిష్ టు ద W2. ఇది 3/3 మ్యాట్రిక్స్. ఎందుకు సార్ చెందుతుంది అని అంటే చూడండి, ఇక్కడ చూడండి నేను ఏ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా రాస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ రోని కాలం గా రాయండి. ఫస్ట్ రో ఇస్ ద కాలం. రాస్తే ఏమవుతుంది? 0 A12 A13. సెకండ్ రో ఇస్ ద సెకండ్ కాలం -A12. it is the 0, it is -A23. థర్డ్ రో ఇస్ ద థర్డ్ కాలం. థర్డ్ రో ఇస్ ద ఇది 0 అండి, ఇక్కడ వస్తుంది 0, there is no problem. -A13, it is A23, it is the 0. ఇప్పుడు చూడండి మైనస్ కామన్ తీయండి. 0 A12 A13, ఇది -A12, ఇది 0, ఇది మైనస్, ప్లస్ ఉన్నాయి మైనస్ అయితే, మైనస్ ఉన్నాయి ప్లస్ అవుతాయి. మనకు మైనస్ కామన్ తీస్తే A13 ప్లస్ A23 ఇది 0ని. ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ -A అయిపోయింది. సో కాబట్టి A ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు -A, లేదా A ఈజ్ ఈక్వల్ టు -A ట్రాన్స్పోర్ట్, లేదా A ఈజ్ ఈక్వల్ టు -A ట్రాన్స్పోర్ట్. సో చూడండి ఇప్పుడు ఆ A 3/3 మ్యాట్రిక్స్ ని తీసుకోండి. మీకు ఫార్ములా ఎలా డిరైవ్ అవుతుందో మీకు అర్థమైపోతుంటుంది, ఈజీగా వచ్చేస్తుంది మీకు. సింపుల్ ఉన్నాయి, ప్రూఫ్స్ చెప్తానండి. కొద్దిగా ఏమైనా ఇబ్బందిగా పెద్దగా వస్తాయి అనుకుంటే, టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే అవి నేను డైరెక్ట్ గా ఫార్ములా రూపంలో చెప్తాను. ఇక్కడ ఏమి ఇచ్చాము? A-12 0 -A23, ఇదేమి ఇచ్చాము? -A13
ఇది A23, ఇది 0 అని ఇచ్చా. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ రూమ్ చూడండి, ఇది ఫస్ట్ రూమ్. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇన్ రో 1. రో 1 లో ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? ఇది 1, ఇది 2, రెండు ఉన్నాయి, 2 ఉన్నాయి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ దాంట్లో చూడండి, రో 2లో నెంబర్ ఆఫ్ అన్నోన్స్. కౌంట్ అయినాయి, కౌంట్ కాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మైనసా ప్లస్సా సెకండరీ థింగ్, అది పక్కడేసేయండి. రో 2 ఇక్కడ చూడండి, 1 2 కౌంట్ అయింది కాబట్టి తొలగించేయండి. సో మిగిలింది ఒకటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇన్ రో 3. ఇన్ రో 3 ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేసి ఇది కౌంట్ అయిందండి. ఎక్కడ కౌంట్ అయింది సార్ అంటే రో 1 లో కౌంట్ అయింది. ఇది మైనస్ వచ్చింది కదా, ఇక్కడ ప్లస్ ఉంది చూడండి, ప్లస్ ఉంది ఇచ్చిన క్వశ్చన్. నేను తీసుకున్న ఎగ్జాంపుల్, ఇక్కడ ప్లస్, ఇది మైనస్, నో ప్రాబ్లం. రో 1 లో వచ్చింది A13 కాబట్టి క్యాన్సల్. సో ఇది ఇక్కడ వచ్చింది, ఇది రో 2 లో వచ్చింది, చెక్ చేసుకోండి. A23 రో 2 లో వచ్చింది, క్యాన్సల్. సో ఏమైనా ఉన్నాయి అన్నౌన్స్? దెర్ ఇస్ నో. లేదా మీకు ఏం రావచ్చు ఇక్కడ, 0 1 2 ఎలానైనా రాయొచ్చు. కింద నుంచి పైకి తీసుకోవచ్చు, పై నుంచి కింద తీసుకోవచ్చు. మొత్తం ఈ రెండిట్లో నుంచి మీరు ఏం రాయొచ్చు? 0 + 1 + 2 అని రాయొచ్చు. ఇట్ ఈస్ ద 3. అంటే 3/3 మ్యాట్రిక్స్ కి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డైమెన్షన్ ఎంత అంటే మీరు ఏమని రాస్తారు? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అని అంటే ఏమని రాస్తారు నాన్న? 3 అని రాయాలి. సరే, ఎలా వస్తుంది సార్? వి అబ్జర్వ్ దాట్. నేను ఇప్పుడు n/n మ్యాట్రిక్స్ తీసుకుంటాను. n/n మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W2. అప్పుడు డైమెన్షన్ ఎట్లా అవుతుంది? 0 + 1 + 2 + 3 + అప్ టు సో ఆన్. సార్ ఎక్కడి వరకు రాయాలి సార్? ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి నాన్న, నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇక్కడ ఎంత వరకు రాశాను? దిస్ వాల్యూ ఇస్ ద 3 - 1. ఈ వాల్యూ 3 - 1 అంటే n/n మ్యాట్రిక్స్ తీసుకుంటే ఎక్కడి వరకు తీసుకోవాలి? n - 1 వరకు యాడ్ చేయాలి. 0 నుంచి యాడ్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ n - 1 టర్మ్స్ అంటే సమ్మేషన్ n - 1 టర్మ్స్ అంటే మనం ఏం రాయొచ్చు? n × n - 1/2 అంటే n అంటే ఎంత అన్న ఇక్కడ n - 1 టర్మ్స్ ఉన్నాయి మనకు, అంతేనా? సో ఏమని రాయొచ్చు? n వాల్యూ ఇస్ ద n వాల్యూ ఇస్ ద n - 1. సో మీరు n వాల్యూని ఏమని తీసుకోండి? n - 1 తీసుకుంటే n × n - 1 అంటే ప్రాబ్లం వస్తుంది కదా. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఫార్ములా? n - 2 అవుతుంది. అవును, ప్రాబ్లం వస్తుంది అక్కడ. ఇది ఇక్కడ ఇలా రాస్తే సో కరెక్టే మనం రాసింది, ప్రాబ్లం ఏం లేదు. 0 నుంచి n - 1 వరకే. బట్ ఏం తీసుకోవచ్చు మనం? ఏం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ? చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు n × n - 1/2 కి సమానం అవుతుంది. సరే సార్, మ్యాచ్ అవుతుందా లేదా సార్ అంటే నేను పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ చేసుకోండి. నేను ఇక్కడ A33 తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ A22 తీసుకుంటాను. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W2 అనుకోండి. సో మనం ఏమని రాసుకోవచ్చు? n × n - 1/2 అని అంటున్నాను. n వాల్యూ ఎంతనన్నా ఇక్కడ 2 × 2 - 1/2. 2 1 2 1 క్యాన్సల్. 2 - 1 is the 1. నెక్స్ట్ A3/3 మ్యాట్రిక్స్ తీసుకోండి. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W2. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? n × n - 1/2. సో 3 సబ్స్టిట్యూషన్ చేయండి. 3 × 3 - 1/2. 2 3 - 1 క్యాన్సల్. 3 మిగిలిందా? సో 1 3. నేను 4/4 ఇచ్చాడు అనుకోండి. ఓసారి ఐఐటి జామ్ లో ఎంత ఇచ్చాడు అన్నాను? ఏ 6/6 అని ఇచ్చాడు. సెట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సెస్ అని అన్నాడు. సో మన ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? n × n - 1/2 కాబట్టి ఇక్కడ 6 పెట్టండి. 6 - 1/2. 2 1 2 3 ఇక్కడ 5 మిగులుతుంది. సో 3 × 5 ఎంత అండి? మన ఆన్సర్ ఎంత? 15. 15 is the right answer. Is it clear? సో మనకి ఇలా వస్తుంది. therefore hence ఇలా మీరు ఏది తీసుకున్నా సరే, therefore the dimension of the W2 అంటే సెట్ ఆఫ్ ఆల్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ is equal to n × n - 1/2. సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే సిమెట్రిక్ అని అన్నాడు అనుకోండి, డైమెన్షన్ సింపుల్ గా n × n + 1/2 అని వస్తుంది. స్క్యూ సిమెట్రిక్ అని అన్నాడు అనుకోండి,
మైనస్ వస్తుంది కదా మనకు స్క్యూ సిమెట్రిక్ లా. సింపుల్ గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, బ్రాకెట్ లో ఉన్న దాంట్లో మైనస్ వస్తుంది, గంతే తేడా. ఫార్ములా గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయమే కాదు. సో లేదా కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా మనకు క్వశ్చన్ క్రాక్ అయిపోతుంది. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir. హలో, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమని ఇచ్చాడు? W3. ఓకే, ట్రేస్ ఇస్ ద 0 అని అన్నాడు. ఓకే, వెరీ క్లియర్, ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూడండి, సికి సంబంధించినటువంటిది ఏమి ఇచ్చాడు సార్ అంటే సి ఇక్కడ చూడండి, సి ఏమన్నాడు? W3 ఈజ్ ఈక్వల్ టు ఏ అనేటువంటి ఒక మ్యాట్రిసెస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్సే అండి, ప్రీవియస్. జస్ట్ నేను ఫార్ములా ఎలా డిరైవ్ అవుతుందో చెప్తున్నాను. మీరు ప్రాబ్లమ్స్ ఐఐటి జామ్ ఓపెన్ చేసి చూడండి. మీరు చూడకున్నా నేను తీసి చెప్తాను, డోంట్ వరీ. అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాను ఇయర్ వైజ్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. దాన్నే మనకి ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ఆల్ డయాగోనల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ఆల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0, లేదా A11 ప్లస్ A22 ప్లస్ అప్ టు సో ఆన్ ANN ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటున్నాడు. దాన్నే ట్రేస్ అని అంట. లేదా ఎగ్జామినర్ చాలా తెలివిగా ఇస్తాడండి క్వశ్చన్ కొద్దిగా చేంజ్ చేసి ఇస్తాడు. I ఈజ్ ఈక్వల్ టు 1 to n AI ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా అంటాడు. క్వశ్చన్ ని మనం జాగ్రత్తగా తెలిసిన అన్నోన్ ని నోయింగ్ లోకి మార్చుకోవాలి. సరే, ఎనీవే ఇక్కడ సొల్యూషన్ చూడండి, చాలా సింపుల్ అండి, అయిపోతుంది ఆన్సర్. ఇక చూడండి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటిదండి? వి ఏమి ఇచ్చాడు? వెక్టార్ స్పేస్. ఇట్ ఈస్ ద mn/n ఓవర్ r అని అన్నాడు. మరి డైమెన్షన్ ఆఫ్ వి ఏమవుతుందన్నా మనం ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ చేశాం. ఇక్కడ ఆర్డర్ ఏముంటే అది మ్యాట్రిక్స్ n/n మ్యాట్రిక్సెస్ అన్నాడు. సెట్ ఆఫ్ whose entries is the real numbers, అంటే ఫీల్డ్ is the real numbers అని అన్నాడు. అంటే n into n అవుతుంది. m into n ఉంటే m into n అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ n స్క్వేర్. సో మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏమని తెలుసు? సిన్స్ dimension of W subspace W is equal to dimension of V minus number of Li conditions in ఇది W3 కదా మనకు కావాల్సిన W3. ఓకే, W3 Li కండిషన్స్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? హౌ మెనీ కండిషన్స్? కండిషన్స్ 1 కదా. ఆ 1 కూడా Li కదా, లీనియర్ ఇండిపెండెంటే కదా, దేని మీద ఆధారపడలేదు. ఒకటే ఉంటే ఒకటే అని రాయొచ్చు. 2 ఉన్నప్పుడు లీనియర్ ఇండిపెండెంటా కాదా చెక్ చేసుకోవాలి. 3 ఉన్నప్పుడు లీనియర్ ఇండిపెండెంటా కాదా చెక్ చేసుకోవాలి మనం. అప్పుడు ర్యాంక్ అనుకుంటే సరిపోతుంది మనకు. సో n స్క్వేర్ మైనస్ నెంబర్ ఆఫ్ Li కండిషన్స్ ఇస్ ద 1. సో డైమెన్షన్ ఆఫ్ W3 ఎంతనన్నా? ట్రేస్ ఇస్ ద 0 అన్నాడు అనుకో, సింపుల్ గా మీరు ఆన్సర్ ఏం రాయొచ్చు? n స్క్వేర్ మైనస్ 1. ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే దీనికి సంబంధించి సింపుల్ గా ఇట్లా ఇస్తాడు అనుకుందాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ గా W3 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ 3/3 మ్యాట్రిసెస్ అని అన్నాడు అనుకోండి. సింపుల్ గా M3 ఓవర్ R సచ్ దట్ ట్రేస్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు. సో దీని నుంచి డైమెన్షన్ ఆఫ్ W3 అని ఐఐటి జామ్ లో అన్నాడు అనుకోండి. సింపుల్ గా ఇదేంటిది? 3/3 కాబట్టి ఇది డైమెన్షన్ ఆఫ్ V ఎంత అవుతుంది? 3 స్క్వేర్. అంటే ఇక్కడ రాయొచ్చు డైమెన్షన్ ఆఫ్ M3 ఓవర్ R మైనస్ నెంబర్ ఆఫ్ Li restrictions in W3, నెంబర్ ఆఫ్ Li కండిషన్స్ in W3. సో మనకి 1 minute అండి. ఇన్ W3 ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ 3 into 3 minus 1. ఇట్ ఈస్ 3 square minus 1. 9 minus 1 8. 8 ఈజ్ యువర్ ఆన్సర్. సో అలా మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్స్ ఎంత చేంజ్ చేయండి అండి. 4/4 అంటే 4 into 4 16 minus 1 ఇట్ ఈస్ ద 15. సో అలా 6/6 అంటే 36 minus 1 35. ఇలా మనకి ఎలానైనా మార్చండి, ఒకటే Li కండిషన్ ఉంది కాబట్టి. ఇలా మీకు క్వశ్చన్స్ ఫ్రేమ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ రాస్తాను చూడండి. అన్ని కూడా ప్రీవియస్ ఇచ్చినటువంటి మోడల్ ని బేస్ చేసుకొని నేను ఫార్ములాస్ మీకు రెడీ చేయడం జరుగుతుందండి. డి అనుకుందాం, ఇది ఫర్ ఎగ్జాంపుల్ గా డి ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఏమని ఇచ్చాడు సార్ అంటే దెర్ ఈస్ నో ప్రాబ్లం సార్. మీరు అక్కడ ఓకే సార్
మీరు క్వశ్చన్ ఇలానే తీసుకోండి, ట్రేస్ ని మెన్షన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది W4 అనుకుందాం సార్. W4 ఏమనుకుందాం సార్ అని అంటే మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఓకే ఇది ఒకసారి ఎగ్జామినేషన్ లో అడిగాడండి, మనకు జామ్ లోనే అడిగాడు. మీరు కావాల్స్తే పేపర్స్ తీసి చెక్ చేసుకోవచ్చు. n/n ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు mn/r సచ్ దాట్ ఇక్కడ ఏమని అంటున్నాడంటే ట్రేస్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకేమన్నాడు, అండ్ a11 ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాడు. ఇలా ఇచ్చాడండి. ఇప్పుడు డైమెన్షన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ద W4 యొక్క డైమెన్షన్ ఎంత అంటున్నాడు. ఈ క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ లో పడ్డాయి. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ పడ్డదండి. మీరు ఇక్కడ చూడండి, డైమెన్షన్ కనుక్కోవాలంటే సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు, కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆన్సర్ పెట్టొచ్చు. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ ని ఎలిమినేషన్ చేయొచ్చండి. నేను ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 2 రకాలుగా చూపిస్తాను మీకు. కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని టకటక క్రాక్ చేస్తానండి. నాకు ఫార్ములా గుర్తు లేకపోయినా కూడా జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకోవడం మీకు రావాలి. వచ్చింది అనుకోండి ఆన్సర్ టకటక ఎగిరిపోతుంది, మీకు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సరే ఎనీవే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది n/n మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద W4 అనుకోండి. W4 కి ఎంత ఏమేమి కండిషన్ సాటిస్ఫై అవుతాయి, ట్రేస్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, యాజ్ వెల్ యాజ్ అండ్ a11 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇది మనకున్నటువంటిది. సార్ మరి ట్రేస్ అంటే ఏంటి సార్ అంటే సమ్ ఆఫ్ ద ఆల్ డయాగోనల్ ఎంట్రీస్ అని చెప్పాం మనం. ఈజ్ ఇట్ క్లియర్? సమ్ ఆఫ్ ఆల్ డయాగోనల్ ఎంట్రీస్. సో ట్రేస్ 0 అన్నప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏముందండి, సింపుల్ గా ఇక్కడ చూడండి, ట్రేస్ 0 a11 ఈజ్ ఈక్వల్ టు 0. ట్రేస్ అంటే ఏంటండి, ఇక్కడ a11 ప్లస్ a122 ప్లస్ a33 ప్లస్ a44 ప్లస్ అప్ టు సో ఆన్ ann ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏం చేస్తాం సార్, ఇక్కడ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి సార్, 2 ఉన్నాయి కదా సార్, n² - 2 అని కూడా ఉంటుందండి కింద ఆప్షన్. మనం ఏం చేస్తాం, సింపుల్ గా n² - 2 అని పెడతాం, పోయింది ఆన్సర్ కదా, ఎగిరిపోతుంది. ఇక్కడ a11 ఉంది కదా, తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూషన్ చేయండి. మనకి ఏమవుతుంది, a22 హలో a22 ఇక చూడండి, a22 ఏమని రాసుకోవచ్చు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, a22 ప్లస్ a33 ప్లస్ a44 ప్లస్ అప్ టు సో ఆన్ ann ఈజ్ ఈక్వల్ టు 0. అలా కూడా రైటే అవుతుందండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇదొక కండిషన్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. ఏది a11 2నే అవుతున్నాయి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. మీరు రాయొచ్చు, అలా ఆన్సర్ పెట్టచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. రైట్. ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుంది, డైమెన్షన్ ఆఫ్ v అంటే ఏమి ఇచ్చాడండి, v ఏమి ఇచ్చాడు ఇక్కడ, mn/r. మరి డైమెన్షన్ ఆఫ్ v ఏమవుతుంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, n క్రాస్ n, ఇట్ ఈస్ నథింగ్ బట్ n². సో ఇప్పుడు మనకి ఏం కావాలి, డైమెన్షన్ ఆఫ్ ద W4. సో డైమెన్షన్ ఆఫ్ W4 కావాలంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, డైమెన్షన్ ఆఫ్ v మైనస్ నెంబర్ ఆఫ్ Li కండిషన్స్, నెంబర్ ఆఫ్ Li conditions in W4. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే v is the n² అవుతుంది, మైనస్ నెంబర్ ఆఫ్ Li conditions is the 2. సో ఆన్సర్ is the n² - 2. సార్ ఇలానే మెన్షన్ చేసి ఒక్కొక్కసారి ఏమని అంటాడంటే సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్స్ ని యాడ్ చేస్తాడు. ఇక చూడండి, ఇలానే క్వశ్చన్ ఇచ్చి సింపుల్ గా ఇలా అంటాడు. ఏమంటాడు, క్వశ్చన్ చిన్నగా చేంజ్ చేస్తాడండి. మనకు అన్ని కొద్దిగా ఫండమెంటల్స్ ఉంటే సరిపోతుంది, మనం ఈజీగా క్వశ్చన్ క్రాక్ చేయొచ్చు. ఇక చూడండి, ఓవరాల్ సచ్ దట్ a' is equal to లేదా a is equal to a ట్రాన్స్పోర్ట్ లేదా a' అని అంటాడు. అండ్ ఇంకేమని అంటాడు, ట్రేస్ ఆఫ్ a is equal to 0 కామ a అండ్ a11 is equal to 0 అని అంటాడు. సో సేమ్ ఆన్సర్ అండి, ఇక్కడ సేమ్ ఆన్సర్ వేరే, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. W5 is equal to మనం ఏమని రాసుకోవచ్చు ఇక్కడ చూడండి, సేమ్ గా మనం ఆన్సర్ ని రాయొచ్చండి. n is equal to 1 వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది, n is equal to 2 అయినప్పుడు ఇక్కడ ప్రాబ్లం. n is equal to 1 అయితే ఒకటే కండిషన్ ఉంటుందండి, మనకు అక్కడ కూడా రాసుకోవచ్చు, నేను అవి రాయట్లేదు. ఇక్కడ n వాల్యూ 1 అయినప్పుడు, పుట్ n is equal to 1 అన్నప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయండి. ఇక్కడ n is equal to 1 అవుతే ఇట్ ఈస్ ద ఫస్ట్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కాబట్టి n × n + 1/2 నెంబర్ ఆఫ్ Li రెస్ట్రిక్షన్స్ 1 అవుతుందండి.
n ఇంటూ n ప్లస్ 1/2 మైనస్ 2 అవుతుందండి. ఇఫ్ ఎప్పుడు అని అంటే n ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయినప్పుడు అండి. ఇది ఎప్పుడు సార్ అంటే n ఈజ్ ఎగ్జాక్ట్లీ 1 అయినప్పుడు అండి. ఏంటి సార్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎలా చెప్తున్నారు మీరు అని అంటే, ఇక చూడండి n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ట్రేస్ కూడా ఏమవుతుందండి, ఓన్లీ 1/1 మ్యాట్రిక్స్ అంటే A11 ఉంటుంది మనకు. A1/1 మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మళ్ళీ అప్పుడు A11 0నే, ట్రేస్ ఆఫ్ A అన్న 11 0నే. ఒకటే కండిషన్ ఉంది కాబట్టి ఒకటే రాశాను ఇక్కడ. నేను అలా కాదు సార్ 2/2 తీసుకున్నాను అనుకోండి, మీరు ఎంతైనా తీసుకోండి. ఇక్కడ A11, ఇది A22, ఇది 1 2 అనుకుంటే ఇది 1 2నే అవుతుంది. సో ఇప్పుడు ట్రేస్ 0 కాబట్టి మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే A11 ప్లస్ A22 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక కండిషన్. ఇంకో కండిషన్ A11 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి NI LI కండిషన్స్ అంటే 2నే వస్తాయి. ఇక 0 సబ్స్టిట్యూషన్ చేసినా మీకు ఏమవుతుంది, ఇంకోటి A22 ఈజ్ ఈక్వల్ టు 0 కావాల్సి ఇంట్లో తీసుకుపోయి సబ్స్టిట్యూషన్ చేయండి. 2/2 మ్యాట్రిక్స్ అన్నప్పుడు చూడండి మీకు ఏమొస్తుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే. నేను ఈ మ్యాట్రిక్స్ లో ఇలా కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటానండి. చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది 0, ఇది 0 అయింది, ఇది A12నే, ఇది A12నే. సో డైమెన్షన్ ఎన్ని నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉన్నాయంటే 1 ఉంది. సో 1 ఆన్సర్ వస్తుంది డైమెన్షన్. కావాల్సి చెక్ చేయండి, మీరు ఇక్కడ తీసుకుపోయి రాయండి. దీంట్లో రాయండి, ఈ కేసులో రాయండి. n ఈజ్ ఈక్వల్ టు 2 రాయండి. 2 ఇంటూ 2 ప్లస్ 1/2 మైనస్ 2. 2 1 జా 2 1 జా 3 మైనస్ 2 ఎంత అండి 1. ఇది రైట్ అవుతుంది సార్. నేను అందులో సబ్స్టిట్యూషన్ చేస్తుంటే రాదు. ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 ప్లస్ 1/2 మైనస్ 1. 2 2 క్యాన్సల్, 3 మైనస్ 1 2 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 రావట్లేదు. సో ఈ కేసు మాత్రమే మనకు పాసిబుల్. ఎప్పుడు n ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతేనేమో ఈ 2/2, 1 అయితేనేమో అది సరిపోతుంది. మనకు కావాల్సిన 1 సబ్స్టిట్యూషన్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇజ్ ఇట్ క్లియర్? హలో, Yes, sir. Clear, sir. ఓకే. ఇప్పుడు మీకు ఇంకొక ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ఇంకొక క్వశ్చన్ ని బేస్ చేసుకున్నటువంటి ఒక క్వశ్చన్ ని ఇస్తాను. సో ఇవి మీకు ఏమవుతాయంటే బాగా చాలా యూజ్ అవుతాయండి. సో ప్రీవియస్ CSIR లో కూడా ఈ మోడల్ క్వశ్చన్స్ పడ్డాయి. వీటిని బేస్ చేసుకొని కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. W6 చూడండి, ఎంత సింపుల్ గా క్వశ్చన్స్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్స్. మీరు ఫార్ములాస్ బట్టి పట్టడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, బట్టే పట్టాల్సిన అవసరం లేదు. మ్యాట్రిసెస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవడం వస్తే సరిపోతుంది. కౌంటర్ ఎగ్జాంపుల్స్ మీరు అన్ని ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయొచ్చు. చూడండి ఇట్లా అన్నాడు, సచ్ దట్. ఇక్కడ ఏమన్నాడు సార్, మీరు అంతకుముందు అట్లా ప్రాబ్లం ఇచ్చారు, నేను ఏమని తీసుకుంటున్నా, ఓన్లీ I ఒక్కటే తీసుకుంటున్నానండి. 1 to n అని అంటున్నాను. ఇక్కడ IJ అని ఇస్తున్నాను. ఇంతకుముందు II అని ఇచ్చాను, ఇక్కడ IJ అని ఇచ్చాను. చూడండి సింపుల్ క్వశ్చన్ ఇక్కడనే మారిపోతుంది. దాన్ని బట్టే డైమెన్షన్ ఆన్సర్ మారిపోతుంది. వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ W6? డైమెన్షన్ ఆఫ్ W6 ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగాడు ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా సింపుల్ అండి, మీరు పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మీరు ఆన్సర్ ని రాసేయచ్చు. దీన్ని సొల్యూషన్ చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే, చూడండి నేనేం తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు తీసుకుందాం. వెక్టార్ స్పేస్ ఏంటండి ఇక్కడ, mn/n ఓవర్ r. మరి డైమెన్షన్ ఎంత అవుతుంది అన్న? డైమెన్షన్ ఆఫ్ V ఎంత అవుతుంది, n ఇంటూ n అవుతుంది, అంటే n². సరే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గా an/n మ్యాట్రిక్స్ ఈజ్ ద బిలాంగ్స్ టు mn/, ఇప్పుడు 2/2 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ గా. నేను ఒక్కొక్కటి తీసుకుంటున్నా. n/n 2/2 మ్యాట్రిక్స్ తీసుకుందాం. దేనికి W6 చెందుతుంది. 1 minute చిన్న తీసుకుందాం. నేను ఒక్కటేసారి డైరెక్ట్ తీసుకుంటే మీకు అర్థం కాదు కదా, సార్ డైరెక్ట్ రాస్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడు ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకుందాం. 2/2 మ్యాట్రిక్స్ ని కూడా ఎలా తీసుకుందాము, 2/2 మ్యాట్రిక్స్ తెలుసు కదా మనకు, రాయడం రావాలి. అంటే ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ A12, ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్, ఇది ఫస్ట్ రో అండి 1, 2 సెకండ్ ఎలిమెంట్ అంటే 2 అన్నట్లు, అంటే A12 ఇలా డినోట్ చేస్తాం. సెకండ్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ A21, సెకండ్ రోలో ఉన్నటువంటి ఏనా, రైట్, వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, వెరీ గుడ్. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W6 అనుకుందాం. అనుకుంటే మనకి ఏమవుతుంది, అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ చూడండి ఏం కావాలి, సಮೇషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n వాల్యూ 2 కాబట్టి 2 aij ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ j అని అన్నాడు. సరే, I ఈజ్ ఈక్వల్ టు 1 2 సబ్స్టిట్యూషన్ చేయండి మీరు ఇక్కడ. A1j అంతే కదండి, A1j ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు 1 2 అంటే A1j A2jనా ఏమవుతుందండి మనకు, చెప్పండి మనకి ఏమొస్తుంది చెప్పండి.
ఐ చేంజ్ అవుతుంది. ఐ ఎక్కడ నుంచి 2 వరకు అంటే A2J ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి A2J అంటే ఇక్కడ చూడండి నేను ఎలా రాస్తున్నాను సింపుల్ గా మీకు అర్థమైపోతుంది. 1 మినిట్ ఇది రబ్ చేస్తాను. దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ రోలో ఐ మీద డిపెండ్ అయ్యలేదండి. ఇప్పుడు నేను ఫస్ట్ రో కింద ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. తీసుకుంటే A11 J ఈజ్ ఈక్వల్ టు 1 J ఈజ్ ఈక్వల్ టు 2. సో 1 ఈజ్ ద ఫిక్స్డ్ అండి. I ఈజ్ ఈక్వల్ టు 1 ఫిక్స్డ్ అయినప్పుడు A11 ప్లస్ A12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే J మారుస్తున్నాను నేను ఫర్ ఆల్ J కాబట్టి I ఈజ్ ద ఫిక్స్డ్ అండి 2 పెడుతున్నాను. పెడితే మనకి ఏమవుతుందండి A21 ప్లస్ A22 ఈజ్ ఈక్వల్ టు 0. హౌ మెనీ కండిషన్స్ అండి? హౌ మెనీ కండిషన్స్? నెంబర్ ఆఫ్ కండిషన్స్ 2 conditions. Very good. Number of LI conditions is equal to 2. మరి dimension of ఇక్కడ చూడండి dimension of W6 2/2 తీసుకున్నప్పుడు మనకు 2/2 తీసుకున్నప్పుడు dimension of V minus number of LI conditions. ఇక్కడ 2 వస్తుంది 2/2 కాబట్టి it is the 2 square minus 2. It is the 4 minus 2 is the 2 అవుతుంది ఆన్సర్. సార్ మరి ఇలా 3/3 తీసుకుంటే 3 కండిషన్స్ వస్తాయండి. 4/4 తీసుకుంటే 4. సార్ మరి నేను n/n తీసుకుంటాను సార్ అప్పుడు ఏమవుతుంది సార్ అంటే n కండిషన్స్ వస్తాయండి. ఇదంతే ఏం లేదు సింపుల్ ఆన్సర్. అంటే summation I is equal to 1 to n aij is equal to 0 for all j అని అన్నాడు. నేను I is equal to 1 పెడతాను. సో పెడితే మనకి ఏమవుతుంది A11 ప్లస్ A12 ప్లస్ A13 ప్లస్ అప్ టు సో ఆన్ A1n ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు 2 పెడతానండి. సో A22 అంటే A21 ప్లస్ A22 ప్లస్ A23 ప్లస్ అప్ టు సో ఆన్ A2n ఈజ్ ఈక్వల్ టు 0. సార్ నేను అప్ టు సో ఆన్ I ఈజ్ ఈక్వల్ టు n సార్. సో అప్పుడు an1 ప్లస్ an2 ప్లస్ అప్ టు సో ఆన్ ann ఈజ్ ఈక్వల్ టు 0. నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ హియర్ దేర్ ఎన్ని ఉన్నాయండి? 10 conditions. వెరీ గుడ్. W6 ఈజ్ ఈక్వల్ టు n కండిషన్స్. మరి డైమెన్షన్ ఆఫ్ W6 ఏమవుతుందన్న? n square. డైమెన్షన్ ఆఫ్ V అంటే V అంటే mn/r మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్. ఇక్కడ వస్తుంది ఫార్ములా ఇలా డిరైవ్ అవుతుంది. కండిషన్స్ ఇన్ మీరు నేను ఏవో ఫార్ములాస్ నేర్పుతున్నాను అనుకోకండి అన్న ఇవే ప్రాబ్లమ్స్ మీకు కావాల్సి చూడండి జస్ట్ నెంబర్స్ ఇస్తాను అంతే. దాంట్లో వేరేది ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ n² అవుతుంది n క్రాస్ n మైనస్ n అంటే ఇట్ ఈస్ ద n² మైనస్ n. దీన్ని n కామన్ తీస్తే చూడండి n-1 ఇలా రాయొచ్చు. ఎలానైనా ఇవ్వచ్చు ఎగ్జామినర్ ఇలా ఇస్తాడంటే దీని యొక్క మీనింగ్ ఏంటి సార్? మరి ఇక్కడ ఇచ్చిన దాని మీనింగ్ అంటే ఈచ్ రో సమ్ ఇన్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 0 అనే అర్థం దాని మీనింగ్. ఈచ్ రో సమ్ ఇన్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇవ్వకుండా అలా ఇచ్చాడు సింబాలికల్ గా. మనకి ఇలా ఇచ్చిన ఆన్సర్ ఒకటేనండి. ఈచ్ రో సమ్ అని ఇవ్వని ఈచ్ కాలమ్ సమ్ అని ఇవ్వని ఏది ఇచ్చినా ఆన్సర్ ఒకటేనండి. ఈచ్ కాలమ్ సమ్ అని కూడా ఇవ్వని మీకు ఆన్సర్ ఒకటే. ఈచ్ కాలమ్ సమ్ ఇన్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చినా కూడా ఆన్సర్ ఒకటే వస్తుందండి. ఇదే వస్తుంది ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాసింది. దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ W6 మీ సార్ నాకు అలా చెప్పలేరు కదా అనొద్దు. ఆన్సర్ అదే ఉంటది. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. n ఇంటూ n-1 లేదా n² మైనస్ n. సింపుల్ గా n బదులు వాల్యూస్ చేంజ్ చేస్తూ అడుగుతుంటాడు ఎగ్జామినర్. గంతే తేడా. ఓకేనా అండి? ఇజ్ ఇట్ క్లియర్? హలో Clear sir. ఓకే. అంత ప్రాబ్లమేటిక్ అవుతుంది కాబట్టి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి రాయిస్తానండి. రాయించి
కొన్ని ప్రీవియస్ అంటే ఎందుకంటే అన్ని ఫార్ములాస్ డిరైవ్ చేయడమే చెప్తున్నాను. ఒక 2-3 క్వశ్చన్స్ ప్రీవియస్ తీసుకుంటే మీకు కూడా కొద్దిగా ఉత్సాహం వస్తుంది. సార్ ఎలా చేస్తున్నారు, ఏంటి, ఎందుకు చెప్పారు ఎంతసేపు అవి అనేది కూడా అడుగుతారు. అర్థమవుతుంది. అన్ని కీ పాయింట్స్ అని ఒక దగ్గర రాయిస్తాను, డోంట్ వరీ. నోట్ ఏంటి అని అంటే, ఒకవేళ 2 డైమెన్షన్ 2 సబ్ స్పేసెస్ ఇచ్చాడు అనుకోండి, W1 అండ్ W2 ఆర్ 2 సబ్ స్పేసెస్. Of a vector space V over F. ఆ విధంగా తీసుకుంటే then dimension of W1 plus W2, sum of the 2 subspaces is also subspace. ఆ subspace యొక్క dimension. Intersection of 2 subspaces is also subspace. Union of 2 subspaces is need not to be subspace. Union is subspace అవుతుంది. ఎప్పుడు అవుతుందండి? 2 subspaces యొక్క union. If and only if one is contained in the other. వెరీ గుడ్. సేమ్ అండి, టూ సబ్ గ్రూప్స్ ని యూనియన్ చేస్తే కూడా సబ్ గ్రూప్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? వన్ కంటైనడ్ ఇన్ అదర్. అలా నిర్వాలం సేమ్ అండి, అక్కడ ఇక్కడ సేమ్ తీరం, జస్ట్ గ్రూప్స్ సబ్ గ్రూప్స్ దగ్గర టూ రింగ్స్ ఇస్ ద యూనియన్ చేస్తే సేమ్ సబ్ రింగ్ అవుతుందండి. ఎప్పుడు అవుతుందండి? వన్ కంటైనడ్ ఇన్ అదర్. అంతేనండి. చూడండి ఎలా ఉంది, చూడండి ఈక్వల్ గా. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. లీనియర్ ఆల్జిబ్రా రింగ్ థియరీ అన్ని సేమ్ ఉంటాయండి. మీరు అక్కడ కెర్నల్ అంటారు, ఇక్కడ నల్ స్పేస్ అంటాం, గంతే తేడా. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, అక్కడ రేంజ్ అంటాము. దాన్నే మనం ఇక్కడ ఏమంటే మాట్లాడతాం, కాలం స్పేస్, దాని గురించి మాట్లాడతాం. రేంజ్ అంటే సింపుల్ గా డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్ ఇస్ ద నలిటీ అని అంటాం. డైమెన్షన్ ఆఫ్ ద కెర్నల్ స్పేస్ ఇస్ ఆల్సో నలిటీనేనండి. పేరు మార్చినాం అంతే, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి వచ్చినందుకు మార్చినాం. అక్కడ మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని లీనియర్ ఆల్జిబ్రాలో అంటున్నాం, అక్కడ ఏమని అంటాము? హోమోమార్ఫిజం అని అంటాం. గ్రూప్ హోమోమార్ఫిజం, రింగ్ హోమోమార్ఫిజం అని అంటాం. అక్కడ 1 బైనరీ ఆపరేషన్, 2 బైనరీ ఆపరేషన్స్ వాడి. ఇక్కడ పేరు వచ్చేసరికి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. జస్ట్ రూపాంతరం చెందుతుంది, పేరు ఒక్కటే మారుతుంది, కాన్సెప్ట్ అంతా ఒక్కటే. మీరు అలా రెండింటినీ కూడా అలా ఇచ్చేసుకొని మీరు చదవాలి. అన్నిటిని కంపారిజన్ చేసి చదివితేనే సబ్జెక్ట్ గుర్తుంటది, లేకపోతే ఇండివిజువల్ గా చదివితే ఏ సబ్జెక్ట్ గుర్తుండదండి. చూడండి ఇక్కడ డైమెన్షన్ ఆఫ్, చెప్పండి సార్. ఇది రింగ్స్ లో అయితే ఐడియల్స్ అంటాము సార్. రింగ్స్ లో ఐడియల్స్ అంటాం. ఐడియల్స్ వస్తాయి, లెఫ్ట్ ఐడియల్స్, రైట్ ఐడియల్స్. ఓకే ఓకే. ఒకటే నాన్న, ఒక బైక్ నడుపుతున్నాం అనుకో, కొన్ని రూల్స్ చెప్తాం. బ్రేక్ ఎప్పుడు వేయాలి, క్లచ్ ఎప్పుడు పట్టాలి, గేర్ ఎప్పుడు వేయాలి, ఏ సందర్భంలో దేన్ని యూటిలైజ్ చేయాలని చెప్తాం. సేమ్ బైక్ నడిపినాం అనుకో, బుల్లెట్ బండి ఇచ్చినా కూడా నడుపుతావు నువ్వు, ఎనీ బైక్ అయినా నడపగలుగుతావు, ఒక కాన్సెప్ట్ తెలిస్తే, ముందుగా వెనక కాన్సెప్ట్ ఏంటి. కారు కూడా అంతే, గేర్ ఎప్పుడు వేయాలి ఏంటి, సిచ్యువేషన్స్ బట్టి మనం మారుస్తూ ఉంటాం. అవునా కదా? అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే సరిపోతుంది. వన్ ఆఫ్ ద గేమ్ అండి, మ్యాథ్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద గేమ్ అంతే. మీకు రూల్స్ తెలుసుకొని ఉండాలి అంతే. మీరు ఆడాలి, రోజు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎన్నిసార్లు గేమ్ ఆడితే అంత పర్ఫెక్ట్ అవుతావు. నువ్వు గేమ్ ఆడలేవు అనుకో, మర్చిపోతావు. చూడండి, బండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని రోజులు నడపకపోతే ఫస్ట్ బండి నడిపేటప్పుడు ఇబ్బంది పడతారు. ఒక 2-3 రోజులు నడిపిన తర్వాత ఫ్రీ అయిపోతుంది మీకు. అలానే మ్యాథ్స్ కూడా రోజు ప్రాక్టీస్ చేయాలి, రోజు పలకరించాలి దాన్ని. సో అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, క్లియర్. రైట్. నేను ఇక్కడ చూడండి నాన్న, dimension of W1 plus dimension of W2 minus, ఈ ఫార్ములా ఎలా వస్తుందో చెప్పగలుగుతాను కానీ 1-2 pages పడుతుంది, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే చెప్పట్లేదు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ చూద్దాం, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు. మీకు టైం లేదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. సార్ మరి ఒకవేళ, ఇది ఫస్ట్ పాయింట్, ఒకవేళ సార్ W1 అండ్ W2 డిస్టింక్ట్ సబ్ స్పేసెస్ అవుతాయి సార్. W1 అండ్ W2 ఆర్ డిస్టింక్ట్ సబ్ స్పేసెస్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అండి, విభిన్నమైనటువంటివి అని అర్థం. డిస్టింక్ట్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ V over F. అలా అవుతే దెన్ మనకి ఏమవుతుంది సార్ అంటే 2 కండిషన్స్ రైజ్ అండి. ఇక్కడ డిస్టింక్ట్ అంటే విభిన్నాలు అన్నప్పుడు కామన్ ఎలిమెంట్స్ ఉండవు కదండి, అంతే కదండి.
సో డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఏముంటది? ట్రివియల్ 5. స్పేస్. 5. ఇట్ ఈస్ అ జీరో నా జీరో ట్రివియల్. సార్ మరి నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ అంటున్నారు కదా సార్, అంటే LI వెక్టార్స్ ఏమి ఉండవు కదా నాన్న, రెండిట్లో కామన్ లేనప్పుడు ఓన్లీ జీరో అయితే కామన్ ఉంటది. సబ్ స్పేసెస్ కాబట్టి రెండు విభిన్నాలు, ఒకే ఒకటి కామన్ ఉంటుంది, జీరో. సార్ మరి డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఎంత సార్ అంటే జీరో నాన్న. దెర్ ఈస్ నో LI వెక్టార్స్. జీరో ఈజ్ నాట్ LI వెక్టార్ నాన్న, LD వెక్టార్ కదా జీరో అనేది. ఈ సెట్ ఏమైతుంది నాన్న? LD అవుతుంది కదా. మరి డైమెన్షన్ ఏమవుతుంది? అలా చూసుకోవాలి సార్. జీరో ఉంది కదా సార్, 1 అవుతుంది కదా అని చాలా మంది మిస్టేక్ చేస్తారండి. ఎంత చదివిన వాళ్ళు కూడా తొందరపాటులో మిస్టేక్ చేసేది అది. నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ మనకు తెలిసి ఉండాలి. నెంబర్ ఆఫ్ LI లేదా బేసిస్ ఇన్ నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ ఇన్ W1 ఇంటర్సెక్షన్ W2. మరి W1 ఇంటర్సెక్షన్ W2 లో LI వెక్టార్స్ ఏమైనా ఉన్నాయా? లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అంటే ఇదేమవుతుందండి? LD సెట్ అవుతుంది కదా నాన్న. జీరో వెక్టార్ ఉంటే సెట్ కంటైనింగ్ జీరో. నేను చెప్పాను నీకు క్లియర్ గా. ఇక్కడ చూడండి జీరో ఉంది, దీన్ని కంపారిజన్ చేయండి V1 తోన. కంపారిజన్ చేస్తే C1 ఇంటూ V1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. డెఫినేషన్ ప్రకారం C1 ఇంటూ V1 ఏముంది? 0 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఖచ్చితంగా C1 అనేది నాట్ ఈక్వల్ టు 0నే అవుతుంది కదా పాసిబుల్. అక్కడ ఇది 0 అయిందంటే V1 0 అయిందంటే ఖచ్చితంగా C1 ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 0. మరి C1 నాట్ ఈక్వల్ 0 అంటే 1 స్కేలార్ ఇస్ ద నాట్ ఈక్వల్ టు 0 అయితే దిస్ సెట్ S అనేటువంటి సెట్ ఏమవుతుంది? దేర్ఫోర్ S is equal to 0 is LD, లీనియర్లీ డిపెండెంట్. డిటర్మినెంట్ పరంగా చూస్తే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0 అయితే LI అవుతుంది, డిటర్మినెంట్ 0 అవుతే LD అవుతుంది. అట్లా ఆపోజిట్ ఉంటుంది మనకు డెఫినేషన్. చాలా క్లియర్ గానే. డిటర్మినెంట్ పరంగా చదవాలంటే బ్యాంక్ లో డబ్బుల గురించి చదువుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే బ్యాంక్ లో డబ్బులు ఉంటే ఎవరి మీద ఆధారపడము అంటే లీనియర్లీ ఇండిపెండెంట్. డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతాయి. డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే సింగులర్ అయిపోయారు, మీరు సింగిల్ గా ఉన్నారు, ఎవరి మీద అయినా డిపెండ్ గా అవ్వాల్సిందే. డిటర్మినెంట్ 0 అయితే బ్యాంక్ లో డబ్బులు లేవు, ఎవరి మీద అయినా ఆధారపడాలి అంటే లీనియర్లీ డిపెండెంట్ అంటాం డిటర్మినెంట్ పరంగా. దానికి ఆపోజిట్ లో ఉంటాయి స్కేలార్స్. ఇజ్ ఇట్ క్లియర్? హలో. Yes, sir. Yes, sir. సో నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ ఏమైనా ఉన్నాయా W1 ఇంటర్సెక్షన్ W2 లో? దెర్ ఇస్ నో. కాబట్టి ఇంటర్సెక్షన్ వాల్యూ ఎంత? డైమెన్షన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత? 0. డిస్టింక్ట్ అయినప్పుడు. డిస్టింక్ట్ కానప్పుడు వస్తుంది డైమెన్షన్, అందుకే పైన మెన్షన్ చేశాను నేను. డిస్టింక్ట్ కానప్పుడు ఉంటుంది, డిస్టింక్ట్ అయినప్పుడు మాత్రం డైమెన్షన్ ఇస్ ద 0 అవుతుంది ఇంటర్సెక్షన్. సార్ మరి ఇక్కడ చూడండి సార్, మరి ఇప్పుడు ఏంటి సార్? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఏమవుతుంది సార్? ఫార్ములా ఉంది కదా సార్, ఏం రాయొచ్చు సార్? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2. మిగతాది ఎందుకు రాయట్లేదు సార్ అంటే అది 0 కదా, ఇంటర్సెక్షన్ వాల్యూ ఇస్ ద 0 మైనస్ దిస్ ఇస్ ద 0. సో మనకేమైతుంది ఫైనల్లీ? డిస్టింక్ట్ అయినప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్లు అడిగాడండి సిపి గెట్ ఎగ్జామినేషన్ లో. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ మీరు టిక్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదండి. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇఫ్ W is a subspace of vector space, W is a finite dimensional vector space V. W is a subspace of finite dimensional vector space. Vector space V over F. Then dimension of V by W. ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో మనం ఏమని రాయొచ్చు? డైమెన్షన్ ఆఫ్ V, ఈ W పైకి తీసుకోతే మైనస్ డైమెన్షన్ ఆఫ్ W అని చదువుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఫార్ములాస్ అన్ని కూడా ఇంపార్టెంటే. సరే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాం, మీ కీ పాయింట్స్ దగ్గర రాయిస్తాను, డోంట్ వరీ. సరే కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి, ప్రీవియస్ వచ్చినటువంటి IIT జామ్ లో వచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మీకు తీసుకొని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏ ఇయర్ లో తీసుకుందాం మనం అంటే 1 minute అండి, ఒక ప్రాబ్లం తీస్తాను. ఒక్క నిమిషం, ఎక్కడ ఉంది పేపరు? 1 minute. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ప్రాబ్లమ్సే చేద్దాము, మీకు ఈజీగా చిన్నగా అర్థమైపోతాయండి. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు చేస్తారు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈ మ్యాట్రిసెస్ మీదనే చెప్తాను, ఫస్ట్ 1 2 అలా తర్వాత మిగతాయి
తీసుకొని చెప్తాను. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. 1 minute. ఎక్కడ తీసుకుందాం? ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒక ప్రాబ్లం అడిగారు. ఏమని అడిగారంటే చాలా సింపుల్ ప్రాబ్లం. చూడండి, మీరు సింపుల్ గా మీరు ఆన్సర్ ని క్రాక్ చేసేస్తారండి. ఆన్సర్ టక్కున ఆన్సర్ పెట్టేయచ్చు. చూడండి, ఒక ప్రాబ్లం అడిగాడు ప్రీవియస్ ఐఐటి జామ్ లో. ఏం ప్రాబ్లం అడిగారు సార్ అంటే జామ్ లో అడిగారు. చూడండి ఎంత సింపుల్ గా ఉంది ప్రాబ్లం. ఏమని అన్నాడు? లెట్ W is equal మ్యాట్రిక్స్ ఇచ్చాడండి. ఏ మ్యాట్రిక్స్ ఇస్ ద బిలాంగ్స్ టు M3 over R అని అన్నాడు. సచ్ దట్ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు -A అని అన్నాడండి. అండ్ ఇంకేమని అన్నాడు అని అంటే ఇక్కడ చూడండి, సమ్మేషన్ J ఈజ్ ఈక్వల్ టు 1 to 3 Aij ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాడు. దెన్ ద డైమెన్షన్ ఆఫ్ W, డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 1 ఇచ్చాడు, నెక్స్ట్ 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, నెక్స్ట్ 4 ఇచ్చాడు. సో చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏదైనా చేయగలుగుతారా మీరు? ఆన్సర్ ఏమైనా చేయగలుగుతారండి? 3 అవుతుందా? చూడండి, సింపుల్ కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అక్కడ పెద్ద విషయం ఏముందండి? సొల్యూషన్. పెద్దగా వరి కావద్దండి, అది అబ్జర్వేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ అంటున్నాడు కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సే కదండి? స్క్యూ సిమెట్రికే కదా? స్క్యూ సిమెట్రిక్. స్క్యూ సిమెట్రిక్ అయినప్పుడు ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ చేస్తాను, ఎగ్జాంపుల్ బేస్డ్ చేస్తాను. చూడండి మీరు ఎలా చేస్తున్నాం. ఇది సింపుల్ క్వశ్చన్స్ అండి, పెద్ద వరి కావాల్సిన అవసరమే లేదు. మీరు క్వశ్చన్ చూసి ఆగం కాకూడదు. మన కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు, ఈజీగా క్రాక్ చేసేస్తాం క్వశ్చన్. సో చూడండి ఇక్కడ, సార్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఉంటే డైమెన్షన్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్, Q symmetric matrices, the set of all skew symmetric matrices, skew symmetric matrices. ఏమని చెప్పాము? డైమెన్షన్ ఏం చెప్పాము నాన్న? n into n+1. n+1 ఏమో సిమెట్రిక్, n-1/2 స్క్యూ సిమెట్రిక్ అంటే మైనస్ వస్తుంది కాబట్టి మైనస్. ఇక్కడ గంతే తేడా. అక్కడ సిమెట్రిక్ అన్నప్పుడు ప్లస్ ఏ వస్తుంది కాబట్టి n into n+1/2 గంతే. ఇది డైమెన్షన్. ఏది? సెట్ ఆఫ్. ఇక్కడ స్క్యూ సిమెట్రిక్ ఉంది, ఇది కండిషన్. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి నాన్న? ఒకటే ఒక కండిషన్ కదా ఇక్కడ. సో మన ఆన్సర్ ఏమైతుంది? ఫైనల్ డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ n into n-1/2 minus number of Li conditions. Li conditions. సో ఇక్కడ n into n-1/2 ఒకటే కండిషన్ ఉంది. ఒకటే కండిషనా ఇది? చెప్పండి, అది ఎన్ని కండిషన్స్? ఇది దీన్ని మారుస్తున్నాడు చూడండి. ఇక్కడ దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తున్నాడు. సమ్మేషన్ J ఈజ్ ఈక్వల్ టు 1 రాయండి. ఇప్పుడు J ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే ఫిక్స్డ్ చేస్తే ఏమవుతుంది మనకు? ఇక్కడ చూడండి, సింపుల్ గా 1 A12 A13 అంతే కదా? 1 minute అండి. రైట్. A13 ఈజ్ ఈక్వల్ టు 0. J ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి. A12 ఇది A21 A22 A23 ఈజ్ ఈక్వల్ 0. J ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టండి. నేను ఇంతకు ముందే చెప్పిన రో సమ్ కాలం సమ్. A31 A32 A33. సో ఎన్ని వచ్చినాయండి మొత్తం? 3నా? సో నెంబర్ ఆఫ్ Li కండిషన్స్ ఇస్ 3. ఇప్పుడు చూడండి, పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3 రాయండి. 0 అవుతుంది కదా? 3 minus 1/2 minus 3 0 వస్తుందా ఇది? సార్ దీంట్లో నెంబర్ ఆఫ్ Li కండిషన్స్ యూస్ చేయాలి. వాడాలి, ఉపయోగించాలి కదా. మరి ఇక్కడ మనకేంటి 0 వస్తుందండి. ఇది ప్రాబ్లం ఏమవుతుంది? 3 2 2 క్యాన్సల్, 3 - 3 0 వస్తుంది.
సో 0 రాకూడదు, ఆప్షన్ లో లేదు 0. మరి ఏం చేయొచ్చు? సరే ఓసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఇలా రాలేదనుకోండి, ఏం చేయాలి? మనం ఎగ్జాంపుల్ ని కన్సిడర్ చేద్దాం. మనం ఎక్కడనో మిస్టేక్ చేసామని అర్థం. సో అప్పుడు ఏం చేయొచ్చు? ఆ దాన్ని అట్లనే ఉంచండి, ఆ పైన ఉన్నటువంటిది అట్లనే ఉంచండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని 3/3 సింపుల్ గా ఆన్సర్ పెట్టేద్దాం. సో ఆన్సర్ పెట్టేస్తే మనకి LI కండిషన్స్ ఎన్ని ఉన్నాయి? I = J 1 2 అని ఇచ్చాడు అక్కడ, ప్రాబ్లం ఏం లేదుగా. సరే ఎనీవే, ఓకే సిమెట్రిక్ కదా నాన్న. ఓకే, అక్కడ 3 రావు నాన్న, 2నే వస్తాయి. ఎందుకో చెప్తా నేను. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ తీసుకోండి అర్థమవుతాయి. 3 రావు కండిషన్స్, 2 వస్తాయి. ఎందుకు వస్తాయో చెప్తా చూడండి, అక్కడనే ఉంటది. అందుకే నార్మల్ మ్యాట్రిక్స్ ఇవ్వలేదు, నార్మల్ మ్యాట్రిక్స్ ఇస్తే 3. హలో, వాయిస్ ఈస్ క్లియర్? హలో, ఇక్కడ చూడండి నాన్న, ఇది 0 సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే స్క్యూ సిమెట్రిక్. ఇది 0, ఇది 0. ఇదేంటి నాన్న? A12, ఇది A13. ఇది ఏమవుతుంది? A23 అవుతుంది. ఇది -A12, అది కూడా ఇక్కడ మైనస్ రాయండి, అక్కడ ప్లస్ రాసాం కాబట్టి. ఇది -A13, ఇది -A23. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, A11 0 అంటే ఇది 0నే కదా. నెక్స్ట్ ఇంకేముందన్న ఇక్కడ? A22 0, ఇది 0నే. ఇక్కడ చూడండి, ఇది A33 0, ఇది 0నే. బాగుంది. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు? A11, A12, A13 = 0 అంటే A12 వాల్యూని ఏమని రాయొచ్చు మీరు? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -A13, A12 = -A13 అని రాయొచ్చు. సో అలానే ఇక్కడ చూడండి, అంటే ప్రతి రో సమ్ = 0 అని అంటున్నాడు. మరి ఈ రో సమ్ చేయండి, A12 + A13 = 0. ఈ రో సమ్ చేయండి, -A12 + A23 = 0. ఈ రో సమ్ చేయండి, -A13 + A23 = 0. సరే, ఇక్కడ నుంచి మీరు అబ్జర్వేషన్ చేయండి. సార్ A23 అని అంటే ఏం రాయొచ్చు సార్ నేను? చెప్పండి, A23 ఏం రాయొచ్చునండి? ఇక్కడ నుంచి A13 అని రాయొచ్చు. తీసుకపోయి ఇంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. లాస్ట్ కండిషన్ అది మైనస్ కదా సార్? -A13 రైట్, మైనసే కదా బేట. రెండిట్లా మైనస్ తొలగిచ్చేస్తే మీకు ఒకటే కండిషన్ వస్తుంది కదా. వెరీ గుడ్, నైస్ అబ్జర్వేషన్. సో ఎన్ని కండిషన్స్ అవుతున్నాయి మైనస్ మల్టిప్లై చేస్తే? ఇక్కడ చూడండి, ఇది మైనస్. నైస్ అబ్జర్వేషన్. మైనస్ కామన్ తీసి పంపిస్తే చూడండి, A13 + A23 = 0. A13 + A23. A13 అంటే ఏమని రాయొచ్చండి మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? ఇక్కడ నుంచి A13 అంటే ఏమని రాయొచ్చు? -A12 నేనా? ఇక్కడ రాయండి, -A12 + A23 = 0. అవునా కదా? దీస్ బోత్ ఆర్ ఈక్వల్, రెండు ఒకటేనా? సో ఈ రెండింటి నుంచి ఒక కండిషన్, ఇది ఒక కండిషన్, అంతేనా? సో ఈ రెండింటి నుంచి ఎన్ని కండిషన్స్ అండి? 2 కండిషన్స్, 2 LI కండిషన్స్. సో ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి మీరు ఏం రాయొచ్చు? ఇక్కడ డైమెన్షన్ అంటే 3 × 3 - 1/2 -2. సో therefore 2 1 × 2 1 క్యాన్సల్. 3 - 2 వాల్యూ ఎంతనన్నా? ఆన్సర్ ఎంత? 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి మీకు డైమెన్షన్ ఏమవుతుంది సార్? డైరెక్ట్ ఫార్ములా అంటే డైమెన్షన్ ఆఫ్ W = ఒకవేళ నెంబర్ సిస్టమ్ లో ఇస్తే మీకు ఏమి ఇస్తాడు? n × n - 1/2 -2 అని ఇచ్చింటాడు మీకు. ఇలా ఆప్షన్స్ లో ఇస్తాడు, ఇట్లా నెంబర్స్ ఇవ్వకుండా. సార్ క్వశ్చన్ రిపీట్ అయిందే, రిపీట్ అవుతుందేమో కదా సార్ కొన్నిసార్లు అంటే అయ్యే ఉంది నాన్న. ఇలా ఆప్షన్స్ ఇవ్వకుండా ఇలా ఇస్తాడు. మీరు ఏం చేయాలి? ఇట్లా 3/3, 2/2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు క్వశ్చన్ ని క్రాక్ చేయాలి. క్రాక్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ A2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి, చూడండి సింపుల్ గా మీకు ఆన్సర్స్ అయిపోతాయి. A11 అంటే ఇది 0, ఇది A12, ఇది -A12, ఇది 0. సో నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ హియర్, నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్ ఎన్నోనైనా ఈ రో సమ్ చేస్తే ఒకటే కదా వచ్చేది మనకు. A12 = 0 అయిపోతుంది, మనకు వేరేది ఏం లేదు. సో ఒకటే LI కండిషన్ ఉంది, ఇది కండిషన్. సో మనకి ఇక్కడ ఫార్ములాలో ఇక్కడ నుంచి రాయండి, సబ్స్టిట్యూషన్ చేయండి.
డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే 2 మైనస్ 1/2 2 1 జ 2 మైనస్ ఇక్కడ 1 కదా నాన్న LI కండిషన్స్ ఎన్ని ఉన్నాయి 1 ఉంది అంటే 1 రాస్తాం 1 రాస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏమవుతుంది 0 వస్తుంది సార్. అంతే మనకు ఒకటే ఇచ్చినప్పుడు 0 అంటే ప్రాబ్లం ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చాడు మనకి ఇక్కడ కేవలం 3/3 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది ఇట్లా కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి మనం 2/2 అనేస్తే 0 వస్తుంది అలా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం సింపుల్ ప్రాబ్లం మీరు ఆన్సర్ చేసేటట్లు ఇది చేయండి చూద్దాం నేను ఇంతకుముందు అన్నాను ప్రీవియస్ పడ్డా సరే CSIR నైట్ జూన్ 2012 చూడండి క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ CSIR జూన్ 2012 క్వశ్చన్ ఏంటి సార్ క్వశ్చన్ అంటే సింపుల్ క్వశ్చన్ అన్న మీరు ఆన్సర్ పెట్టేస్తారు ఆల్రెడీ చెప్పేసాను ఇవన్నీ ద డైమెన్షన్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఇట్లా వాక్యాల్లో కూడా ఇస్తున్నాను సిమెట్రిక్ మ్యాట్రిసెస్ A ఈజ్ ఈక్వల్ ఇలా సింబాలికల్ ఫామ్ లో ఇస్తాడు ఏంటి AIJ ఆఫ్ ఆర్డర్ n/n బ్రాకెట్ లో ఏమన్నాడంటే n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 n అనేది 2 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు విత్ రియల్ ఎంట్రీస్ అంటే ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్ అని అర్థం విత్ రియల్ ఎంట్రీస్ ఇంకేమన్నాడు A11 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ట్రేస్ ఈజ్ 0 ఈజ్ అండ్ ట్రేస్ 0 ఈజ్ అని అన్నాడు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు చూడండి ఫస్ట్ ఆప్షన్ సింపుల్ గా n² + n - 4/2 అని అన్నాడు చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ 3 మార్క్స్ క్వశ్చన్ అండి దిస్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ n² - n + 4/2 అని అన్నాడు ఆప్షన్ సి చూడండి n² + n - 3/2 అని అన్నాడు ఆప్షన్ డి చూడండి n² - n + 3/2 అని అన్నాడు సింపుల్ క్వశ్చన్ అండి ఈజీ క్వశ్చన్ మీరు అక్కడ ఉన్నటువంటిది నేను ఫర్ ఎగ్జాంపుల్ గా పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను సింపుల్ గా n ఈజ్ ఈక్వల్ టు 2 సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి 2/2 సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకోండి A11 A22 సేమ్ ఉంటాయి ఇది A12 ఇది కూడా A12 సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎందుకు అవుతుంది A ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది కావాల్సి చెక్ చేసుకోండి సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కాబట్టి వాడిచ్చిన ప్రకారం ఏమన్నాడు ట్రేస్ ఈజ్ ద 0 అని అన్నాడు అంటే ట్రేస్ ఆఫ్ A ఎంతనన్నా ట్రేస్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు నెక్స్ట్ A11 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు ఎస్ ట్రేస్ అంటే ఏంటిదన్నా సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ A11 + A22 ఈజ్ ఈక్వల్ టు 0 సో మనకి ఏమవుతుంది అక్కడ A22 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది దిస్ వాల్యూ ఈజ్ ద 0 సబ్స్టిట్యూషన్ చేస్తే సో A22 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి వచ్చింది మనకు A11 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఏమంటున్నాడు ఇండైరెక్ట్ గా 2/2 అంటేనేమో సిమెట్రీ స్క్యూ సిమెట్రిక్ గా మారిపోతుందా లేదు మారట్లేదు చూడండి A2/2 మ్యాట్రిక్స్ ఏమొచ్చింది బట్ ఇక్కడ ఇది 0 ఇది 0 ఇది A12 ఇదేంటిది ఇది A12 ని కామన్ తీయండి మనకు 0 1 1 0 వస్తుంది ఇక్కడ అన్నోన్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి నాన్న నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్ 1 డైమెన్షన్ ఎంత 1 సో 1 కావాలి ఎప్పుడు పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే ఇక్కడ రాయండి పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది 2² + 2 - 4/2 ఈ వాల్యూ ఎంత అవుతుందండి మనకు చెప్పండి ఇది ఏమవుతుంది ఆన్సర్ 2² అంటే 4 4 క్యాన్సల్ మనకేమొస్తుంది బేటా 1 వస్తుంది ఓకేనా దెర్ ఈజ్ నో ప్రాబ్లం మరి ఇది చూడండి పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2 రాయండి ఇక్కడ చూడండి
2 square minus 2 plus 4/2. ఈ 2 square ఇటు -1 వచ్చింది కాబట్టి ఇది ఆప్షన్ క్యాన్సల్. సో ఇక్కడ నుంచి చూడండి పుట్ n is equal to 2 తీసుకోండి. సో ఇట్ ఈస్ 2 square plus 2 minus 2/2. సో ఇక్కడ ఎంత 3/2 ఇలా రాదు కదా మనకు డైమెన్షన్, రాంగ్ ఆప్షన్. పుట్ n is equal to 2 రాయండి. 2 square minus 2 plus 3/2. It is 5/2. ఇది కాదు కదా మన ఆన్సర్. It is not equal to 1. It is not equal to 1. It is not equal to 1. This option is also cancelled. Right answer ఏంటి బేటా? Option A. You got the 3 marks. 3 marks question. 2012. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్, సింపుల్. మీరు కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకోవడం వస్తే సరిపోతుంది మీకు ఆన్సర్. అంతేగాని లెక్క పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఏదో లెక్క ఇక చూడండి IIT జామ్ 2009 లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు, మీరు ఆన్సర్ టిక్ చేసుకొని వెళ్ళిపోవడమే. చూడండి ఆన్సర్ టిక్ చేసుకొని వెళ్ళిపోవడమే, అంతకు మించి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి జామ్ 2009 క్వశ్చన్, మీరు పేపర్ తీసి చెక్ చేసుకోవచ్చు. సింపుల్ గా క్వశ్చన్ ఏమని అన్నాడు చూడండి. లెట్ V be the vector space. V be the vector space of all 6/6 matrices. 6/6 రియల్ matrices అని అంటున్నాడు. అంటే ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్ అని అర్థం, రియల్ నెంబర్స్ అని అర్థం. matrices ఓవర్ ద ఫీల్డ్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు కూడా. ఓవర్ ద ఫీల్డ్ ఈస్ ఆర్ FILD. ఫీల్డ్ మీన్స్ క్షేత్ర. ఓకే, రియల్ నెంబర్స్. దెన్ the dimension of the subspace of V consisting, చూడండి క్వశ్చన్ ఎట్లా తిప్పి తిప్పి అడుగుతుండు, అంత మీనింగ్ అంతా ఒకటే. consisting of all symmetric matrices. Symmetric matrices is అని చెప్పేసి ఆప్షన్ చూడండి 15, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 35 అని అన్నాడు. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. అంటే వాడు ఇచ్చింది ఏంటి అంటే ఒక సొల్యూషన్ చూడండి. W అనేది ఒక సబ్ స్పేస్ అనుకుందాం. ఈ W అనేది ఏంటంట అంటే మ్యాట్రిసెస్ ఇస్ 6/6 మ్యాట్రిసెస్ అని అంట. అంటే నేను n/n పెడదాం, పోయిందే ఉంది, n క్రాస్ n. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు Mn/R సచ్ దట్ A ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోర్ట్ అని అన్నాడు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఏమన్నాడు, డైమెన్షన్ ఆఫ్ ద W ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటున్నాడు. మన ఫార్ములా ఏంటండి, డైమెన్షన్ ఆఫ్ W ఎంత? ఆన్సర్ ఫార్ములా n into n+1. అంతే సింపుల్. అక్కడ n వాల్యూ ఎంత ఇచ్చిండు, 6 అని ఇచ్చిండు, అంతేనా? ఇది V అండి, ఇస్ నథింగ్ బట్ ఇది V. సో n వాల్యూ ఎంతనన్నా 6 అని ఇచ్చిండు. సో మనకి ఏం చేయొచ్చు, డైమెన్షన్ ఆఫ్ W పుట్ n is equal to 6. 21. అంతే, 6 into 6 plus 1/2. 2 1 ja 2 3 ja. It is the 3 into 7. ఆన్సర్ ఎంతనన్నా 21. సింపుల్ గా సబ్ స్పేస్ ఆఫ్ V అంట, అది W అనుకుందాం. వేర్ W is a subspace of V. Where W is a subspace of V. దాని కన్సిస్టింగ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. W డైమెన్షన్ ఎంత, n into n+1/2. ఇట్ ఇస్ ద 21. సింపుల్ గా టిక్ చేసుకొని వెళ్ళిపోవడమే. మనకు ఫార్ములా ఎలా వచ్చిందో తెలిస్తే సరిపోతుందని, అంతకు మించి వేరే లెక్కలు ఏం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. చేయాలని సార్ అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి, చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు ఆన్సర్ ని క్లిక్ చేసుకొని వెళ్ళిపోవడమే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. ఇదే క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాను చూడండి. మీకు సింపుల్ గా అన్ని క్వశ్చన్స్ కూడా ఈజీగా అయిపోతాయండి. మీరు పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు, మీరు పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదండి. క్వశ్చన్స్ సింపుల్ ఈజీ వే ఆఫ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు. అంతకు మించి మీరు పెద్దగా చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఏమీ ఉండదండి.
ఇలా మీకు సిమెట్రిక్ మ్యాట్రిసెస్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఇలా చాలా మెన్షన్ చేస్తూ ఉంటాడు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీకు ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. సింపుల్ గా మీకు ఫార్ములా మీద కొద్దిగా వచ్చేస్తుంది. దాని తర్వాత కీ పాయింట్స్ అన్ని ఒక దగ్గర రాయిస్తాను, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకుందాం ఎగ్జామినర్. ఏమని ఇచ్చాడనంటే చూడండి, సింపుల్ గా క్వశ్చన్ రాస్తాను, ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. ఇలా నెంబర్స్ అడిగి అడుగుతాడు అనుకుందాం. ఏమని అంటున్నాడంటే let W1 be a subspace of all symmetric matrices of order n, of order n over F, and W2 is a W2 is a subspace of all skew symmetric matrices of order n over F. F is the real numbers అనుకోండి, ఓవర్ F, వేర్ F ఏంటి సార్ అంటే రెండింటికి కూడా రియల్ నెంబర్స్ ఏనన్నా, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ అనుకోండి. దెన్ అప్పుడు ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడండి. ప్రీవియస్ సెంట్రల్ యూనివర్సిటీస్ లో అడిగాడండి క్వశ్చన్. W1 ఈజ్ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ 1/2 అని అన్నాడు. అండ్ డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ n ఇంటూ n మైనస్ 1/2 అని అన్నాడు. ఆప్షన్ బి చూడండి, అదే సార్. డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ ఏమని అన్నాడు, n² మైనస్ n అన్నాడు. అండ్ డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు సెంట్రల్ యూనివర్సిటీలో అడిగాడండి ప్రీవియస్, n ఇంటూ n ప్లస్ 1/2 అని అన్నాడు. ఆప్షన్ సి చూడండి, డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ n ఇంటూ n మైనస్ 1/2 అండి. అండ్ డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ 1/2. ఆప్షన్ డి, డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ 1/2 అండ్ డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ 1/4. ఏంటండి ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. సెంట్రల్ యూనివర్సిటీస్ లో అడిగాడు ఈ క్వశ్చన్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, ఏమైనా పెద్ద కష్టపడాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా అండి? ఏమీ లేదు. ఇంకొక క్వశ్చన్ అడిగాడండి సెంట్రల్ యూనివర్సిటీస్ లో, డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్స్ పడుతున్నాయి. లెట్ W, ఇక్కడ అన్నాడు W1 ఈజ్ ఈక్వల్ టు, చూడండి సింపుల్ క్వశ్చన్స్, మీ కాన్సెప్ట్స్ తెలిస్తే సరిపోతుంది. mn/n ఓవర్ r సచ్ దట్ A ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోర్ట్ అన్నాడు. అండ్ ట్రేస్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ డైమెన్షన్ ఆఫ్ W1 అని చెప్పేసి డాష్ అని అన్నాడు. సో ఆప్షన్స్ నేను ఇస్తున్నాను చూడండి, n ఇంటూ n ప్లస్ 1/2, ఆప్షన్ బి n ఇంటూ n మైనస్ 1/2 మైనస్ 1, ఆప్షన్ సి n ఇంటూ n ప్లస్ 1/2 మైనస్ 1, ఆప్షన్ డి n ఇంటూ n ప్లస్ 1/2 ప్లస్ 1. ఆన్సర్ ఏమవుతుందండి? సి సార్. ఏమవుతుందమ్మా? సి సార్. సి సార్. సి అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మన నెంబర్ ఆఫ్ LI రెస్ట్రిక్షన్స్ ఓన్లీ ట్రేస్ ఎక్కువ 0 ఉంది, ఒకటే ఉంది. అక్కడ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ n ఇంటూ n ప్లస్ 1/2. సార్ నాకు అలా తెలియట్లేదు సార్, నాకు ఫార్ములా రాదు సార్, నేను ఏం చేస్తా సార్ అంటే ఏం చేయక ఎగ్జాంపుల్ తీసుకో.
అంతకు మించి వెరీ ఈజీ. చూడండి, నేను 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. A11, ఇది A12, ఇది ఏంటిదండి A22, ఇది కూడా A12 అవుతుంది. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద W1, ఎందుకంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి. ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుంది ఇక్కడ చూడండి, 2/2 మ్యాట్రిక్స్ A11 ప్లస్ A22 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది LI కండిషన్ ఒకటే. ఇక్కడ నుంచి నువ్వు ఏమని రాయొచ్చు, A11 ఈజ్ ఈక్వల్ టు మైనస్ A22 అని రాయొచ్చు. తీసుకుపోయి సబ్స్టిట్యూషన్ చేయండి. A2/2 బేసిస్ ఏమైతాయి అని అంటే కూడా చెప్పొచ్చు మీరు, పెద్ద విషయం ఏమి కాలేడు. A22, దీని A12, ఇది A12, ఇది మైనస్ ప్లస్ A22. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్ అండి, అన్నోన్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 1 సార్. ఒకటి A22, ఒకటి A12, ఒకటి, అంతే కదండి. ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 0 ఉన్నాయి, అంతే కదమ్మా. 0 ప్లస్ 2 అంటే 2, ఓన్లీ 2నే వస్తున్నాయి, వేరే రావట్లేదు. అంటే పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలన్నా? ఆన్సర్ ఎంత రావాలి బేటా? 2 sir. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ, పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2 రాయండి. రాస్తే మనకి ఏమవుతుంది, 2 ఇంటూ 2 ప్లస్ 1/2 అని, 2 క్యాన్సల్, ఇస్ ద 3, కాబట్టి ఆప్షన్ ఏ క్యాన్సల్. ఆప్షన్ బి చూడండి, n ఇంటూ n మైనస్ 1/2 మైనస్ 1 అని అన్నాడు, అంటే 2 ఇంటూ 2 మైనస్ 1/2 మైనస్ 1, 1 మైనస్ 1 ఈజ్ ద 0, ఇది ఆప్షన్ బి ఇస్ ద క్యాన్సల్. ఆప్షన్ సి చూడండి, n ఇంటూ n ప్లస్ 1/2 మైనస్ 1 అని అన్నాడు, అంటే 2 ఇంటూ 2 ప్లస్ 1/2 మైనస్ 1 అన్నాడు. 2 క్యాన్సల్, 3 మైనస్ 1 ఎంతనన్నా 2 అవుతుంది, అంటే ఇది పాసిబుల్ ఉంది, అది వదలండి. నెక్స్ట్ ఆప్షన్ డి. ఇట్లా ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయడమే, అంతకుమించి వేరేది ఏమీ లేదు. రాకపోతే ఫార్ములా గుర్తు రాకపోతే కూడా వాడు ఇచ్చిన మ్యాటర్ని మనం తీసుకొని చిన్న కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సరిపోతుంది. 2 ఇంటూ 2 ప్లస్ 1/2 ప్లస్ 1, 2 క్యాన్సల్, 3 ప్లస్ 1 4 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 2, దిస్ ఇస్ ద క్యాన్సల్. సో మిగిలింది ఏంటండి, ఆప్షన్ సీనే కదా. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా అమ్మా? Yes sir. ఇలా Sir, మీరు B ఏంటన్నా? option లో అవుతుంది sir. బి ఆప్షన్ లో 0 కదా బేటా. -2 sir. ఎక్కడ బేటా? Okay sir. ఇజ్ ఇట్ క్లియరా? ఇక్కడ 2 మైనస్ 1 ఇస్ ద 1 కదా, దిస్ ఇస్ ద 1. ఈ బ్రాకెట్ లో వాల్యూ ఎంత అవుతుంది, 1. దిస్ ఈజ్ ఆల్సో 1, 1 మైనస్ 1 ఇస్ ద 0. ఇజ్ ఇట్ క్లియర్? Okay sir. రైట్ బేటా. సో మీరు అలా కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, ఫార్ములా ఐడియా లేకపోతే కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అంతకు మించి మీరు పెద్దగా చేయాల్సిన ఆవశ్యకం ఏమీ ఉండదు. ఇంకొక ప్రాబ్లం చెప్పి క్లోజ్ చేయనా? హలో, Okay, sir. ఇక్కడ చూడండి అన్న. సార్ కొద్దిగా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపించాయి ఐఐటి జామ్ లో, నేను పేపర్స్ చూశాను సార్. మీరు రేపు ఎగ్జామ్ రాసినా కూడా సార్ ఇచ్చే పేపర్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయండి, మీరు చూసుకోండి. ఏంటి సార్ అని అంటే, ఇలా ఉంది సార్ క్వశ్చన్. ఏమనుంది, కన్సిడర్, చూడండి ఇది నల్ స్పేస్ దగ్గర వస్తుంది, అక్కడ కూడా చెప్తాను, డోంట్ వరీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్స్పేస్ ఆఫ్ R³ W ఈజ్ ఈక్వల్, ఆ సబ్ స్పేస్ ఏంటంట, W ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏమని అంటున్నాడంటే XYZ 3 rows 1 column కాబట్టి R³ కు చెందుతుంది. R³ such that ఇక్కడ ఏమన్నాడు, 2x ప్లస్ 2y ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ 3x ప్లస్ 3y మైనస్ 2Z ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్స్ x ప్లస్ y మైనస్ 3Z, కండిషన్స్ అండి 0. ఈ 3 కండిషన్స్ ఇచ్చాడు. దెన్ డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ అని అంటాడు. మీరు ప్రీవియస్ పేపర్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి ఇలాంటి క్వశ్చన్స్. డైమెన్షన్ ఆఫ్ W ఈజ్, ఆప్షన్ ఏ ఏమన్నాడంటే సింపుల్గా 0 అని అన్నాడు నాన్న. ఆప్షన్ బి 1 అని అన్నాడు.
ఆప్షన్ సి ఎంత అన్నాడు 2 అని అన్నాడు. ఆప్షన్ డి 3 అని అన్నాడు. ఏమవుతుంది చెప్పండి ఆన్సర్ సార్? ఏ. ఇది 3 ఏ సార్. ఏ 0 కదా ఆన్సర్? 0 నమ్మా అయిపోయిందన్న. మార్క్ ఈజ్ గాన్, మార్క్ పోయింది. ఎందుకు సార్ అంటే ఇదే మన తొందరపాటు తత్వం అనేది. ఇలానే నేను మీ ప్లేస్ లో నేనున్నా అదే చేస్తానమ్మా. నెంబర్ ఆఫ్ ఎల్ఐ కండిషన్స్ చెప్పినానని చెప్పేసి టక్కున పోయి రాస్తాను. అక్కడనే పెద్ద ప్రాబ్లం వస్తుంది. అది ఎల్ఐయా కాదా చెక్ చేసుకోవాలి. ఎల్ఐయా కండిషన్స్ మీరు చెక్ చేయాలి. ఇవి ఎల్ఐయా కావా? ఇది ఏ రూపంలో ఉంది బేట? W ఈజ్ ఈక్వల్ టు ఇక ఇది ఎక్స్ ఇస్ ద బిలాంగిస్ టు R³ అంటే 3/1 వెక్టార్ సచ్ దట్ AX ఇజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉందా లేదా? అలా ఉంటేనే ఈజ్ ఈక్వల్ టు 0నే ఉంటేనే కదా సబ్ స్పేస్ అని చెప్పిన. ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇవి సబ్ స్పేసెస్ కావని చెప్పిన. గుర్తుందా అమ్మా? ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు వీటిని మనం మ్యాట్రిక్స్ రూపంలో కనుక్కుంటే నెంబర్ ఆఫ్ ఎల్ఐ కండిషన్స్ ఇట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. చూడండి మీ మ్యాట్రిక్స్ ని ఎలా రాయొచ్చు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తేనంటే ఇచ్చినటువంటి కండిషన్స్ నుంచి ఎక్స్ కోఎఫిషియన్స్ కాలమ్స్ రాయండి. ఇట్ ఈస్ ద ఎక్స్ కోఎఫిషియన్స్ ఏమున్నాయి బేట? 3 3 1. తర్వాత y కోఎఫిషియన్స్ కాలం గా రాయండి, కాలం వెక్టర్ గా రాయండి 2 3 1 అని రాయొచ్చు. z కోఎఫిషియన్స్ కాలం గా రాయండి అన్న. ఇట్ ఈస్ ద 1 -2, ఇట్ ఈస్ ద -3. సో నెక్స్ట్ ఇది 3/3 మ్యాట్రిక్స్ ఇంటూ x y z. చెప్పండి. X లా A11 లా 2 సార్. X కోఎఫిషియంట్ 1 లా 2 1 sir. వెరీ గుడ్ అబ్జర్వేషన్. దిస్ ఇస్ ద 2. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ చూడండి ఇది 3/1. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే 3 3 పోతుంది. 3/1 కాలం వెక్టర్ రావాలి. వచ్చింది 0 0 0 0. దీన్నే AX ఇజ్ ఈక్వల్ టు 0 అని అంటాం. ఇట్ ఈస్ ద AX ఇజ్ ఈక్వల్ టు 0 తోనే కంపేర్ చేయి. వేరే ఏ ఈజ్ ఎంతనన్నా ఏముందని డైరెక్ట్ రాసుకోవచ్చు. మీకు ఎలా వస్తుందని చూపిస్తున్నాను అంతే. జస్ట్ కాన్సెప్ట్ 2 3 1 2 3 1. ఇది 1 -2 -3. సో ఇక్కడ చూడండి సింపుల్ గా అబ్జర్వేషన్ చేయండి. ర్యాంక్ ఆఫ్ ఏ ఎంతనన్నా ఎక్లాన్ ఫామ్ మార్చండి మీరు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. నెంబర్ ఆఫ్ LI కాలమ్స్, నెంబర్ ఆఫ్ LI కాలమ్స్ డైరెక్ట్ ఎక్లాన్ ఫామ్ లో మార్చండి. ఇక్కడ చూడండి ఇది కాలం 1 కదా బేట, ఇది కాలం 2 కదా నాన్న, ఇది కాలం 3. సో ఇక్కడ చూడండి కాలం 1 ఈజ్ ఈక్వల్ టు కాలం 2, బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ కాలం 3 ఇస్ ద డిఫరెంట్ అంటే రెండే ఉన్నాయి ఇక్కడ దీని నుంచి. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత బేట? 2. అంటే నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఎన్ని? 2. ఇజ్ ఇట్ క్లియర్? హలో, మీరు ఎక్లాన్ ఫామ్ లో మార్చుకోండి, ర్యాంక్ 2నే వస్తుంది. నెంబర్ ఆఫ్ LI కండిషన్స్, నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ W, దట్ ఈస్ నథింగ్ బట్ 2నే అవుతాయి. సో దేర్ ఫోర్ ఈ డైమెన్షన్ ఆఫ్ W చూడండి, డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ ఈ మొత్తం వెక్టార్ స్పేస్ 3/3/1 అంటే ఎంత అవుతుందన్న? 3నే కదా. అంటే డైమెన్షన్ ఆఫ్ V మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్, ఇదే కదా మన ఫార్ములా. నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ W. ఇక్కడ చూడండి డైమెన్షన్ ఆఫ్ V అంటే డైమెన్షన్ ఆఫ్ ఇట్ ఈస్ R³, వెక్టార్ స్పేస్ ఇస్ R³ ఓవర్ R మైనస్ LI కండిషన్స్ 2. R³ ఓవర్ R డైమెన్షన్ ఎంత? 3 మైనస్ 2. దిస్ వాల్యూ ఎంత బేటా? 1. ఇస్ ఇట్ క్లియర్? హలో హలో, దిస్ ప్రాబ్లమ్ ఈస్ క్లియర్? ఇది వెక్టార్ స్పేస్ నాన్న, 3 డైమెన్షన్ వెక్టార్ స్పేస్ అని అర్థం. R³ ఇక్కడ చూడండి సబ్ స్పేస్ ఆఫ్ R³ అని అన్నాడు. X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్, X యాక్సిస్, Z యాక్సిస్, Y యాక్సిస్, R³ ఓవర్ R డైమెన్షన్ ఇట్ ఈస్ 3. ఇస్ ఇట్ క్లియర్? Fn ఓవర్ F, where F is a field, R is a field. ఓకేనా? హలో, మీరు దీన్నే నలిటీ అని అంటాం నాన్న. నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్, ఎన్ని ఫ్రీ వేరియబుల్స్ ఉన్నాయి?
సో మ్యాట్రిక్స్ ఏలో మీరు ఎక్లాన్ ఫామ్ లో మారుస్తే ఎన్ని ఫ్రీ వేరియబుల్స్ ఉంటాయో దట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ద డబ్ల్యూ అవుతుంది. దిస్ ఇస్ ద నల్ స్పేస్ అవుతుంది అన్న. డబ్ల్యూ ఇస్ ద నల్ స్పేస్. మీకు నల్ స్పేస్ దగ్గర చెప్తాను మళ్ళీ ఈ ప్రాబ్లం కావాల్స్తే. డోంట్ వరీ. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా టుడే క్లాస్ లో? చూడండి, ఎనీ డౌట్స్?